ఆన్ ప్రిమైస్ కాకుండా క్లౌడ్ ప్రొడక్ట్ ఉంది. ఇప్పుడు ఎస్ఏపీ ఫ్యూరీ క్లౌడ్ అని అంటే ఇందులోనే అరిబా యాప్స్ వస్తాయి. అన్ని యాప్స్ వస్తాయి. సో ఓవరాల్‌గా ఇలాగా మిక్స్డ్ ఎన్విరాన్మెంట్‌కి యాప్స్. బేసిక్‌గా మనకి ఫ్యూరీ యాప్స్ ఏ యాప్స్ అయినా కస్టమర్ ఏ ల్యాండ్‌స్కేప్‌లో ఉన్నాడనేది ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. జస్ట్ రీక్యాప్ చేస్తాను. సో బేసిక్‌గా ఇప్పుడు ఈ కేస్‌లో మనం ఆల్ యాప్స్ అని సెలెక్ట్ చేసి బీట్ ఎనీ యాప్ అసల ఎలా చేయాలి అనేది మనం జనరిక్‌గా మనం ప్రాసెస్ చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్‌గా ఈ ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ అని కాకుండా ఇందులో ఉన్న ఏ యాప్ అయినా ఇప్పుడు ఈ 12,000 యాప్స్‌కి ఏ విధంగా అయినా ఏ యాప్ అయినా ఈ 12,000 యాప్స్ మనం కాన్ఫిగర్ చేయాలంటే ఎలా చేయాలనేది ప్రాసెస్ మనం చూద్దాం. సో ఈ కేస్‌లోని విల్ టేక్ ఎనీ ప్రొడక్ట్ టైమ్ షీట్. సో ఇక్కడ మేనేజ్ టైమ్ షీట్ అని ఒక అప్లికేషన్ ఉన్నది. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు టైమ్ షీట్ అప్లికేషన్ అనగానే హెచ్ఆర్ స్పెసిఫిక్ యాప్. సో దాన్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నుంచి మనము డీటెయిల్స్ చూడాలి. సో ఇక్కడ ఇది మేనేజ్ మై టైమ్ షీట్ అని చెక్ చేయగానే ఇక్కడ మనకి కపుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇక్కడ చూసారంటే ఫర్ ఎంప్లాయ్. సో ఈ అప్లికేషన్ ఎంప్లాయ్‌కే మేనేజర్ అనేది కేటగిరీ ఐడెంటిఫై చేసి ఎంప్లాయ్ అనగానే ఫర్ ఎవ్రీ ఎంప్లాయ్ ఇన్ ద కంపెనీ మనం ఈ పర్టిక్యులర్ టైమ్ షీట్ అనేది మనం అసైన్ చేయొచ్చు. సో ఇట్ కమ్స్ అండర్ హెచ్ఆర్. సో హెచ్ఆర్ మోడ్యూల్ అండర్‌లోకి వస్తుంది. సో ఈ అప్లికేషన్ ఇప్పుడు ఎస్ఏపీ ఎస్4 హనా క్లౌడ్‌కి స్పెసిఫిక్‌గా ఇది రిలీజ్ చేసిన అప్లికేషన్. ఓకే. సో ఇక్కడ మనకి కీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో మన స్టాక్ ఏదైతే ఉందో మన ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ స్టాక్. సో ఈ కేస్‌లో బ్యాక్ ఎండ్ వచ్చేసరికి ఎస్4 హనా క్లౌడ్ ఉండాలి అని చెప్పి స్పెసిఫై చేస్తారు. సో క్లౌడ్ ఎస్4 హనా క్లౌడ్ స్పెసిఫిక్‌గా ప్రొడక్ట్ ఉంటేనే ఈ పర్టిక్యులర్ అప్లికేషన్ రెలెవెంట్ యూజ్ కేస్. సో లైన్ ఆఫ్ బిజినెస్ వచ్చేసరికి హెచ్ఆర్ అండ్ అప్లికేషన్ టైప్ ట్రాన్సాక్షన్ ఇది. డేటాబేస్ వచ్చేసరికి హనాడీబీ అయి ఉండాలి. అండ్ ఇట్ వర్క్స్ ఫర్ ఆల్ ద 3. సో ఇది బేసిక్ క్రైటీరియా. ఈ మ్యాట్రిక్స్ మ్యాచ్ అయితేనే మనం ఈ పర్టిక్యులర్ అప్లికేషన్ యూజ్ చేయాలి. లేదంటే వి హావ్ టు రిఫర్ సమ్ అదర్ అప్లికేషన్. సో మేనేజ్ టైమ్ షీట్ కాకుండా సపోజ్ కస్టమర్ దగ్గర ఎస్4 హనా క్లౌడ్ ప్రొడక్ట్ లేదు. ఆన్ ప్రిమైస్ ప్రొడక్ట్ ఉంది. సో అప్పుడు ఏది వాడాలి? సో దెన్ విల్ చెక్ ఫర్ సమ్ అదర్ కేటగిరీలో ఉన్న యాప్స్‌ని మనం చెక్ చేస్తాం. సో ఈ కేస్‌లో ఇంకో ఆప్షన్ ఉన్నది. సో మై టైమ్ షీట్ అని ఉన్నది. సో ఇప్పుడు మై టైమ్ షీట్ సెలెక్ట్ చేసాక మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇది కూడా టైమ్ షీట్ అప్లికేషనే. స్పెసిఫిక్‌గా ఫర్ ఎంప్లాయ్. ఇది ఎస్ఏపీ బిజినెస్ సూట్ ప్రొడక్ట్‌కి. ఎస్ఏపీ బిజినెస్ సూట్ అని అంటే చెప్పాను కదా! ఓల్డ్ ప్రొడక్ట్‌ని ఎస్ఏపీ బిజినెస్ సూట్ అంటారు. నథింగ్ బట్ ఇది ఈఆర్‌పీ. సో ప్రీవియస్ వెర్షన్ అన్నమాట. సో కస్టమర్ ఇప్పుడు ఎస్ఏపీ ఈఆర్‌పీ వాడుతున్నాడు అనుకోండి. సో బేసిక్‌గా ఏంటంటే ఎస్4 హనా ముందు రిలీజ్‌ని ఎస్ఏపీ బిజినెస్ సూట్ అని అంటారు. నథింగ్ బట్ ఇట్స్ ఎన్ ఈఆర్‌పీ ప్రొడక్ట్. సో ఈ వేరియస్ వర్డ్స్ వాడతారు. బట్ టెక్నికల్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్ఏపీలో ఉన్న ప్రొడక్ట్స్ లైన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అర్థం చేసుకుంటే ఆహ్, ఇవన్నీ కూడా యాస్ యూ మూవ్ ఆన్ ఈజీ అయిపోతుంది. సో ఎక్కువగా మనం ఆన్ ప్రిమైస్ మాట్లాడుకునేదంతా కూడా ఎస్4 హనా అనేది ఎస్ఏపీ ఈ యాక్చువల్‌గా మోస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్. ఓకే. సో ఎస్ఏపీ ప్రొడక్ట్ 80% ఆన్ ప్రిమైస్ అని అన్నామంటే ఇట్ రిఫర్స్ టు ఎస్4 హనా ప్రొడక్ట్. ఓకేనా. 80% ఆన్ ప్రిమైస్ అని అంటే 80% కస్టమర్స్ అందరూ కూడా వాడేది ఇదే ప్రొడక్ట్. బై చాన్స్ ఓల్డ్ కస్టమర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు వాడేది ఎస్ఏపీ బిజినెస్ సూట్. సో ఇది ఫ్లాగ్‌షిప్ ప్రొడక్ట్స్. న్యూ ఏజ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్లౌడ్ ప్రొడక్ట్స్. సో క్లౌడ్ ఉండేవన్నీ కూడా న్యూ ప్రొడక్ట్స్ అన్నమాట. ఎస్ఏపీ దగ్గర ఉండే న్యూ ప్రొడక్ట్స్. వీటికి ఇంకా అంత హ్యూజ్ మార్కెట్ లేదు. ఇది గ్రోయింగ్ మార్కెట్. ఓకే. సో మనం ఇప్పుడు ఆన్ ప్రిమైస్ మాట్లాడుతున్నాం అంటే బై డిఫాల్ట్ ఇప్పుడు కూడా యాప్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కస్టమర్ కూడా సార్ ఎస్4 హనాలో లేటెస్ట్‌గా ఉన్నాయి. ఎస్4 హనాలో హై పెర్ఫార్మన్స్ డేటాబేస్ అది హనా డేటాబేస్ అది కూడా ప్రొవైడ్ చేస్తుంది. అదే ఎస్ఏపీ బిజినెస్ సూట్‌లోని ఒరాకిల్ డేటాబేస్‌తో రన్ అవుతుంది. ఓకే. సో మాక్సిమం కస్టమర్స్ అందరూ కూడా ఒరాకిల్ వాడుతున్నారు. ఇందులో కూడా హనా ఆప్షన్ ఉంది. బట్ హనా డేటాబేస్ ఆప్షన్ యూజ్ చేయట్లేదు. హనా అనేది మల్టిపుల్ ప్రొడక్ట్స్ కింద వాడతారు. సో కన్‌ఫ్యూజ్ కావద్దు. సో ఎస్4 హనా అంటే ఇది ప్రొడక్ట్ నేమ్. ఏది కంప్లీట్ సూట్ పేరు ఎస్4 హనా అనేది ప్రొడక్ట్ నేమ్. ఈ ఎస్ఏపీ బిజినెస్ సూట్‌ని ఎస్ఏపీ ఈఆర్‌పీ అని కూడా అంటారు. ఓకే. ఎస్ఏపీ ఈఆర్‌పీ అని. ఓకే. దీన్నే ఆర్3 అని కూడా అంటారు. సో ఈ రిలీజ్ 3 అన్నమాట. సిమిలర్ ఆర్3నే తర్వాత ఎస్4 అని పెట్టారు పేరు. ఎస్4 హనా అని పెట్టారు. ఎందుకంటే ఇట్ యూజెస్ హనా డేటాబేస్ గనక సో హనా డేటాబేస్ అనేది ఎస్ఏపీస్ ఓన్ హై పెర్ఫార్మన్స్ డేటాబేస్. సో ఇన్ మెమరీ బేస్ మీద ఆహ్, డిజైన్ చేశారు. సో అందుకని చెప్పి ఎస్4 హనా అనేది ప్రొడక్ట్‌కి పేరు పెట్టారు. యాక్చువల్‌గా హనా అనేది ఒక డేటాబేస్ నేమ్ కూడా. క్లియరా? సో ఈ కేస్‌లో ఏంటంటే కస్టమర్ ఎస్4 హనాలో ఉన్నాడు అనుకున్నారనుకోండి. ఎస్4 హనాలోనే మళ్ళీని ఇదే ఎస్4 హనా ప్రొడక్ట్‌ని వీళ్ళు
క్లౌడ్ లో ఇచ్చిందని S4 HANA క్లౌడ్ అని అంటున్నారు. సో ఇందాక మనం మానే టైమ్ షీట్ చూసింది S4 HANA క్లౌడ్. సో అది ఆన్ ప్రిమైస్ కూడా పనిచేయదు. సో ఓకే. ఈ కేసులో ఇక్కడ ఏమన్నారంటే SAP ERP అంటే ఇట్ వర్క్స్ ఫర్ SAP బిజినెస్ సూట్ అనమాట. సో ఓల్డ్ ప్రొడక్ట్స్ ఎవరున్నా కూడా వాళ్ళు ఇప్పుడు ఈ SAP ERP యూస్ చేయాలి. సో ఇన్ కేస్ మన కస్టమర్ SAP ERP వాడుతున్నాడా, S4 HANA వాడుతున్నాడా అనేది ఎలా చూడాలి అనేది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. రైట్. సో అల్టిమేట్ గా సో ఈ రోజు మనం ఎక్సెస్ చూసేటప్పటికి ఇది ఒక ఫైనల్ ఆన్ ప్రిమైస్ లో లాంచ్ ప్యాడ్. ఇక్కడ మీరు చూసారంటే ఇది ఇలా ఒక సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ లో ఇది డెవ్ ల్యాండ్స్కేప్. సో డెవ్ ల్యాండ్స్కేప్ లో ఇట్ ఈస్ రన్నింగ్. ఓకే. సో ఫైనల్ గా మనం ఒక ఆన్ ప్రిమైస్ లో డిప్లాయ్ చేస్తే ఇలా ఒక లాంచ్ ప్యాడ్ రావాలి. లాంచ్ ప్యాడ్ వచ్చి ఈ లాంచ్ ప్యాడ్ లో ఇలా అప్లికేషన్స్ రావాలి. సో ఈ కేసులో చూసారంటే డిస్ప్లే యాక్సెస్ కంట్రోల్, క్రియేట్ యాక్సెస్ కంట్రోల్ అనేవి అలా సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ విచ్ వర్ ఇన్స్టాల్డ్. సో ఇఫ్ ఐ షో యూ, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సో నిన్న మనం డిస్కస్ చేసాం కదా, సో మల్టిపుల్ సిస్టమ్స్ ఉంటాయని. సో ఇది మన ఫ్రంట్ ఎండ్ సిస్టమ్. సో ఈ కేసులోని ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ నేను ఓపెన్ చేసి ఉంచాను అండ్ అట్ ద సేమ్ టైమ్ సో ఐ హ్యావ్ ఓపెన్ ద బ్యాక్ ఎండ్ సిస్టమ్ యాజ్ వెల్. ఓకే. సో ఇది బ్యాక్ ఎండ్ సిస్టమ్. ఈ కేసులో చూసారంటే ఇది బోత్ ఆర్ డిఫరెంట్ సిస్టమ్స్. అవి చూడడానికి ఏమి డిఫరెంట్ గా ఏమి ఉండవు. అన్ని సర్వర్ లో ఉండే యాడ్ ఆన్స్ బట్టి యూనో దే విల్ హ్యావ్ డిఫరెంట్ పర్పస్. దట్స్ ఇట్. సో ఈ కేసు చూసారంటే దిస్ ఇస్ GPD, ఇది డెవలప్మెంట్ లో బ్యాక్ ఎండ్ సిస్టమ్, ఇది HFD, ఇది డెవలప్మెంట్ లో ఫ్రంట్ ఎండ్ సిస్టమ్. సో బోత్ ఆర్ 2 SAP సర్వర్స్, రైట్. సో ఇప్పుడు మనం చేసే యాప్స్ ఏ ఫ్రంట్ ఎండ్ లో చేసే యాక్టివిటీస్ ఏంటి, బ్యాక్ ఎండ్ లో చేసే యాక్టివిటీస్ ఏంటి, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేది మనం క్లియర్ గా ఐడెంటిఫై చేస్తాం, రైట్. క్లియర్ మహేష్ ఇక్కడ వరకు? సేమ్ ఉన్నాయి కదా రెండు అలా? సేమ్ ఉన్నాయంటే ఇక్కడ సర్వర్స్ వేరు. సో ఇది SAP సర్వర్స్ చెప్పాను కదా, నేను చూపించానా, థౌజండ్స్ లాక్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉండొచ్చు ఒక కస్టమర్ కి. ఓకే. రీజన్ కి వేరే వాడతారు. సో అందులో ఉండే డేటా వేరు. ఇప్పుడు హార్డ్ డిస్క్లు ఉంటాయి, హార్డ్ డిస్క్ ఎన్ని హార్డ్ డిస్క్లు ఉన్నా కూడా అందులో ఉండే డేటా వేరు. ఓకే. అవి రెండు SAP సర్వర్లే. ఇప్పుడు మనం నీకు షార్ట్ ఫామ్ లో చెప్పేది ES5 సిస్టమ్ అయినా అది కూడా ఒక SAP సర్వరే, కానీ అందులో ఉండే డేటా అంతా వేరుగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కస్టమర్స్ ఏం చేస్తారంటే రీజన్ కి వేరే SAP బాక్స్ సర్వర్ ఇన్స్టెన్సెస్ వాడతారు. ఇక్కడ చెప్పానంటే ఇదే డెవ్ ల్యాండ్స్కేప్ కి అట్లీస్ట్ ఒక 10 సిస్టమ్స్ ఉంటాయి, SAP సిస్టమ్స్. ఇప్పుడు ఇది నేను మీకు చూపించేది ఏంటంటే ఇది ఒక స్పెసిఫిక్ కస్టమర్, రిటైల్ కస్టమర్ కి. సో ఆ కస్టమర్ దగ్గర అంటే చాలా ఎక్కువ సిస్టమ్స్ ఉన్నాయి. సో రీజన్ వైజ్ గా వాడతారు. సో ఇండియా రీజన్ కి ఒక సిస్టమ్స్ వాడతారు, గ్లోబల్ రీజన్ కి ఒక రీజన్ వాడతారు, అలాగా హ్యూజ్ సిస్టమ్స్ ఉంటాయి. సో పెద్ద కస్టమర్స్ కి ఏంటంటే SAP ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చాలా హ్యూజ్ గా ఉంటాయి. ఓకే. సో ఎనీ సిస్టమ్ ని నువ్వు ఏ పర్పస్ కి వాడుతున్నావు అనే దాన్ని బట్టే కదా డేటా అనేది, ఏ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది అనేది. సో సెంట్రల్ హబ్ అప్రోచ్ లో 2 SAP సిస్టమ్స్ ని వీళ్ళు డెడికేట్ గా వాడతారు. ఒకటి డేటా హోస్ట్ చేయడానికి ఇప్పుడు బ్యాక్ ఎండ్ సిస్టమ్ వాడుతున్నారు, యాప్స్ ఇన్స్టాల్ చేయడానికి ఒక సిస్టమ్ వాడుతున్నారు. రెండు ఒకటే. ఈ రెండు ఒకే దాంట్లో చేస్తే దాన్నే ఎంబెడెడ్ హబ్ అంటారు. ఇలా 2 సెపరేట్ సిస్టమ్లు తీసుకుంటే దాన్నే సెంట్రల్ హబ్ అంటారు అనేది మనం థియరిటికల్ గా నేర్చుకున్నాం. అది ప్రాక్టికల్ ఇప్పుడు చూపిస్తున్నాను. అర్థమైందా? సో ఎన్ని సిస్టమ్స్ అయినా ఉండొచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ కన్వీనియన్స్. సో మనం ఎంత హ్యూజ్ డేటాను హోల్డ్ చేస్తాం అనే దాన్ని బట్టి అంత అన్ని ఆర్కిటెక్చరల్ డిజైన్స్ అన్ని కూడా చేంజ్ అవుతాయి. సో బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎన్ని సిస్టమ్స్ అయినా ఒకే దాంట్లో 2 చేయొచ్చు అంటే ఎంబెడెడ్ హబ్ అన్నావు కదా. అవును. అట్లా చేస్తే ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఎంబెడెడ్ హబ్ లో ఏంటంటే నువ్వు యాప్స్ కి బ్యాక్ ఎండ్ డేటా రెండు ఒకే సిస్టమ్ లో పెట్టావు అనుకో, ఒక సిస్టమ్ కాంప్రమైజ్ అయిందంటే డేటా అంతా కూడా మొత్తం అన్ని హోల్ బిజినెస్ డేటా అంతా కూడా కాంప్రమైజ్ అయిపోయినట్టే కదా. అదే ఇప్పుడు నేను ఇలా 2 సిస్టమ్స్ పెట్టాను అనుకో, నువ్వు ఈ లేయర్ క్రాక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ లేయర్ క్రాక్ చేయాలి. అర్థమైందా? అంటే హ్యాకింగ్ కి ఒకటి కాకుండా ఇట్లా టూ డేటా ఇక్కడ వేరే దగ్గర ఉంటే కొంచెం చేయడానికి కష్టం కదా. సో ఇప్పుడు యాప్ క్రాక్ చేసినా ఆ డేటా ఏమీ కనపడదు అనమాట నీకు. సో డేటా అంతా సెపరేట్ గా వేరే సిస్టమ్ ఉంటది. ఇప్పుడు నీకు అంటే లేయర్స్ అయిపోతున్నాయి అన్నమాట నేను అనేది. సో మన 2 లేయర్స్ కింద పెట్టేసాం. సో మన డేటా అనేది చాలా డీప్ లేయర్ లో ఉంటుంది. ఆ డీప్ లేయర్ ని కూడా యాక్సెస్ చేయకుండా ఉండడం కోసం మనం ఓడేటా సర్వీస్ అని ఇంకో లేయర్ యాడ్ చేస్తున్నాం. సో ఓడేటా సర్వీస్ తో ఏం యాక్సెస్ చేయగలరా అంటే ఆ డేటా అంతా కూడా
ఆ అప్లికేషన్ సంబంధించిన డేటా మాత్రమే యాక్సెస్ చేయగలవు. అంటే ఏం చేస్తున్నావు, ఆ డేటా అంతా కూడా మొత్తం అంతా చాలా సిలియస్ లో ఉంటుంది. అంటే అనేసి అందులో 100 టేబుల్స్ ఉన్నాయనుకో, మన అప్లికేషన్ లో ఒక టేబుల్ వాడితే ఓ డేటా సర్వీస్ ఆ ఒక్క టేబుల్ డేటా మనకు చూపిస్తుంది. అది ఇంకో లేయర్. అర్థమైందా? అన్న అర్థమైంది. సో అలాగా సెక్యూర్ చేయడానికి లేయర్స్ యాడ్ చేస్తుంది ఎస్ఏబి. సో ఆ ఆర్కిటెక్చరల్ డిజైన్ ఎలా ఉంటుందంటే దే విల్ మేక్ ఇట్ సో సెక్యూర్ దట్ ఇట్స్ నో ఇన్ ఆర్డర్ టు అదే అందుకే అన్నాను ఇన్సైడర్ అయితే గానీ ఎస్ఏపి డేటాని చూడడం అనేది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పాను అందుకే. ఓకే. ఈవెన్ ఈ సిస్టమ్స్ నేమ్స్ ఏవి ఎవ్వరికి ఏమీ తెలియదు. సో ఈవెన్ డెవలపర్స్ కూడా అన్లెస్ ఆ సిస్టమ్ ఇప్పుడు ఫిజికల్ గా యాక్సెస్ ఉంటే తప్ప ఆ సిస్టమ్ లోకి ఎంటర్ కాలేడు. ఓకే. ఫిజికల్ యాక్సెస్ ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్సెస్ అంటే నేను అంత ట్రాక్ అయిపోతుంది. ఇప్పుడు నేను చేసే ప్రతి యాక్టివిటీ కూడా లాగ్ అయిపోతుంది ఎస్ఏపిలో. ఒక స్పెసిఫిక్ గా ఇప్పుడు ఏంటంటే ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు నేను చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మానిటరింగ్ కి ఆడిటింగ్ కి వెళ్ళిపోతుంది. సో ఇవేంటంటే ఎస్ఏపి ఇన్బిల్ట్ గా ఇవన్నీ పెట్టింది అనమాట. అర్థమవుతుందా? ఓకే. సరే ఇప్పుడు ఏంటంటే మనము సో ఇప్పుడు ఇన్స్టాల్ చేయడానికి బ్యాక్ ఎండ్ ప్రొడక్ట్ ఫ్రంట్ ఎండ్ ప్రొడక్ట్ అని అనుకున్నాం. సో మనం అక్కడ ప్రొడక్ట్ కూడా చూసాం కదా. సో ఇక్కడ చూసినప్పుడు సరే ఈ ఎస్ఏపి ఈఆర్పి ప్రొడక్ట్ అన్నారు కదా. అసలు ఇప్పుడు ఈ యాప్ ఇన్స్టాల్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఇదే ఉన్న ఈ బ్యాక్ ఎండ్ ఎస్ఏపి ఈఆర్పి ఉన్నదా, సో బ్యాక్ ఎండ్ సిస్టమ్ లో బ్యాక్ ఎండ్ ఉందా లేదో చూడాలి. సో ఫ్రంట్ ఎండ్ కి వచ్చేసరికి ఇక్కడ ఎనీ డేటాబేస్ అన్నారు. సో అసలు ఏ డేటాబేస్ ఉన్నది. సో ఫస్ట్ ఈ బేసిక్ చెక్ ఎలా చూస్తాం అనేది 2 సిస్టమ్స్ లోని మనము ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఇది ఇనిషియల్ క్లాస్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఇక్కడ కేసులో హెచ్ఎఫ్డి అనేది మన ఫ్రంట్ ఎండ్ సిస్టమ్కి వెళ్ళి స్టేటస్కి వెళ్తే మనకి సిస్టమ్ డీటెయిల్స్ సర్వర్ డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది. సో ఈ సర్వర్ ఇప్పుడు మీరు చూసారా, నేను ఇందాక కదా లాగ్ అవుతుంది ప్రతిదాన్ని. నేను ఎప్పుడు లాగిన్ అయినా చూడండి, ఇక్కడ లాగిన్ అయింది నేను ఈ టైంకి లాగిన్ అయ్యాను, ప్రీవియస్ లాగిన్ ఇక్కడ లాగిన్ అయ్యాను. సో కంప్లీట్ గా డీటెయిల్స్ పిక్చర్ అంతా కూడా ట్రాక్ అయిపోతుంది. ఓకే. సరే, అది పక్కన పెడితే ఇక్కడ డేటాబేస్ చూసారంటే డేటాబేస్ డేటా దగ్గర డేటాబేస్ సిస్టమ్ వచ్చేసరి హెచ్డిబి అంటే హనా డేటాబేస్. ఓకే. సో ఇది హనా డేటాబేస్ వాడుతుంది. అండ్ ఇక్కడ స్పెసిఫిక్ గా ప్రొడక్ట్ వెర్షన్ కి వెళ్ళేసరికి మనము ఇలా ఇక్కడ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఏ ప్రొడక్ట్ ఉన్నదని చూపిస్తుంది. మీరు ఇక్కడ ప్రొడక్ట్ దగ్గర ఇన్స్టాల్డ్ ప్రొడక్ట్ వెర్షన్స్ అని ట్యాబ్కి వెళ్తే ఈ సర్వర్ లో ఏమేమి ఇన్స్టాల్ చేస్తున్నాయి, ఓకే, ఏ ప్రొడక్ట్స్. సో ఎస్ఏపి సొల్యూషన్స్ అనిలో రిలయన్స్ ప్రొడక్ట్స్ ఏమున్నాయనంటే ఎస్ఏపి ఫియరీ ఫర్ S4 HANA. సో S4 HANA ఆన్ ప్రెమైస్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది ఇక్కడ. అర్థవుతుందా? సో ఇది బ్యాక్ అండ్ ప్రొడక్ట్ బిజినెస్ సూట్ కాదు. అంటే బిజినెస్ సూట్ అంటే ఓల్డ్ ప్రొడక్ట్. ఓకే. S4 HANA ఏ రిలీజ్ అంటే 1809 రిలీజ్ ఉన్నది అని అంటున్నారు. సో S4 HANA 1809 రిలీజ్ అంటే ఇది 2019 లో రిలీజ్ చేసిన వెర్షన్. సో ఇందులోని ప్రెసెంట్ లేటెస్ట్ 2020 వెర్షన్ ఉన్నది. ఓకే. సో ఇలా S4 HANA ఆన్ ప్రిమైస్ 1809 రిలీజ్ లోకి రిలవెంట్ అయిన యాప్స్ అన్ని కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఇది మన ఫియరీ ఫ్రంట్ ఎండ్ సర్వర్ కనుక ఫియరీ యాప్స్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా కూడా మనకి S4 HANA ప్రొడక్ట్ ఉంది. మనకి డేటాబేస్ ఏమో HANA డేటాబేస్ ఉన్నది. అర్థమైందా? సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో మనకి మ్యాచ్ అవుతుంది ఏంటంటే ఇది ఈఆర్పి ప్రొడక్ట్ కాదు, S4 HANA ప్రొడక్ట్. సో మనం చెక్ చేయాల్సింది ఏంటంటే S4 HANA యాప్స్ చెక్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం డేటాబేస్ ఎనీ డేటాబేస్ అన్నారు కనుక మనది లేటెస్ట్ డేటాబేస్ ఉంది, HANA డేటాబేస్ ఉంది. సో ఇట్ ఇస్ నాట్ ఆన్ ఎనీ డేటాబేస్ అని అన్నారంటే ఇది ఓల్డ్ ప్రొడక్ట్ కి ఇక్కడ ఒరాకిల్ డేటాబేస్ ఉన్నా కూడా డైరెక్ట్ గా ఇది యూస్ చేయొచ్చు. ఇది మినిమం రిక్వైర్మెంట్ తోటి ఈ అప్లికేషన్ రన్ అవుతుంది. సో అప్లికేషన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందంట, టైమ్ షీట్ అప్లికేషన్ స్నాప్ షాట్. సో బిలో స్నాప్ షాట్ ఇస్తారు. సో ఈ విధంగా టైమ్ షీట్ ఉంటుంది. సో టైమ్ షీట్ అనేది ఏంటంటే ఎవ్రీడే మనం ఆఫీస్ జనరల్ గా వీళ్ళు ఏం చేస్తారంటే టైం క్లాక్ చేస్తారు. సో ఎన్ని అవర్స్ మనం వర్క్ చేసాం అనేది క్లాక్ చేస్తారు. సో దాన్ని బట్టి సో 9 అవర్స్ జనరల్ గా డిఫాల్ట్ గా వీళ్ళు క్లాక్ చేస్తారు. ఏ రోజైనా లీవ్ అయితే లీవ్ లో ఉంటే అఫీషియల్ గా మనం లీవ్ అప్లై చేయాలంటే ఇలాంటి టైమ్ షీట్ యాప్ ద్వారా వీళ్ళు ఆ రోజు లీవ్ లో ఉన్నానని చెప్పి ఇంటిమేట్ చేస్తారు. సో దీని వల్ల ఏంటంటే మనకి పే డిడక్షన్, పే మన లీవ్స్ ఉన్న దాన్ని బట్టి పేలో డిడక్ట్ చేస్తారా చేయరా అనేది డిటర్మిన్ చేస్తారు అన్నమాట. అర్థమైందా? సో ఆ పర్పస్ కోసం వాడే టైమ్ షీట్ అప్లికేషన్ ఇది. సో బిజినెస్ కి ఏంటంటే మనం అఫ్ కోర్స్ జనరల్ గా మెయిల్ ద్వారా ఐ విల్ బి ఆన్ లీవ్ అని ఎలా చెప్పినా ఇట్ డజంట్ కౌంట్. సో ఇట్ కౌంట్స్ ఎలా అంటే మీరు ఈ అప్లికేషన్ ద్వారా అప్రూవల్ తీసుకోవాలి ఎవరైతే మీ ఇమీడియట్ లైన్ ఆఫ్ సూపర్వైజర్ ఉంటారో వాళ్ళ దగ్గర. సో అలా తీసుకున్నవే మీ మంత్లీ శాలరీ ఎఫెక్ట్ కాకుండా ఎవ్రీథింగ్ మీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లీవ్స్ ఉన్నాయి అనుకోండి, సో లీవ్స్ లో డిడక్ట్ అయ్యి ఎనీ శాలరీ డిడక్షన్ ఉండదు అనమాట. సో ఇవన్నీ అప్లికేషన్స్ ఎలా వాడతారంటే దే విల్ హ్యావ్ హ్యూజ్ ఇంపాక్ట్. సో ఈ అప్లికేషన్ వాడతానని నేను అనట్లేదు. సో ఎలాంటి అప్లికేషన్స్ పర్పస్ అది అంటున్నాను. క్లియరా?
సో ఇలాంటి అప్లికేషన్ సో ఇలా ఉన్నది. ఓకే. సో ఇక్కడ మై టైమ్ షీట్ వెర్షన్ 2 అని ఉంది కదా! ఇది చెక్ చేద్దాం. ఇది ఏ ప్రొడక్ట్‌కి ఇచ్చారన్నది. సో ఈ కేస్‌లో ఏంటంటే మన ప్రొడక్ట్ మై టైమ్ షీట్ అనేది ఈఆర్‌పీకి కాదు మనది S/4HANA. ఇక్కడ చెక్ చేస్తే వెర్షన్ 2 వచ్చేసరికి ఈసారి ఈ ప్రొడక్ట్ రిక్వైర్డ్ బ్యాక్ ఎండ్ ప్రొడక్ట్ S/4HANA అన్నారు. అంటే ఇది ఇప్పుడు మన క్రైటీరియాకి మీట్ అవుతుంది. అవునా? అండ్ డేటాబేస్ కూడా HANA డేటాబేస్ అన్నారు. సో ఇందాకలా ఇన్ని డేటాబేస్ దగ్గర నుంచి ఇప్పుడు HANA డేటాబేస్ ఎక్స్క్లూసివ్‌లీ ఉండాలి అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అంటే మీనింగ్ ఏంటంటే HANA డేటాబేస్ అనలిటికల్ అప్లికేషన్స్‌కి చాలా పెర్ఫార్మెన్స్‌గా వర్క్ అవుతుంది. అంటే రియల్ టైమ్ డేటాకి బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్పాలంటే ఇప్పుడు లైవ్‌లో ఐఆర్‌టీసీ టికెట్ బుక్ చేస్తున్నప్పుడు నీకు లాక్స్ ఆఫ్ యూజర్స్ ఇన్ కేస్ సైమల్టేనియస్‌గా వాడుతున్నారనుకో, రెగ్యులర్ డేటాబేసెస్ నుంచి నువ్వు రియల్ టైమ్ స్టాటిస్టిక్స్ సో ఇంతమంది క్యూలో ఉన్నారు, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, ఇంతమందికి టికెట్స్ అవైలబిలిటీ ఉంటుంది. సో రియల్ టైమ్‌లో ఎవ్రీ సెకండ్ అప్డేట్ చేయాలంటే డేటాబేస్ చాలా పెర్ఫార్మెన్స్ ఇంటెన్సివ్‌గా ఉంటది. సో అలాంటి ఇంటెన్సివ్ ఆపరేషన్స్‌కి జనరల్‌గా HANA డేటాబేస్ బాగా యూజ్ అవుతుంది. ఓకే. సో అది ఎస్ఏపీ ప్రమోట్ చేస్తది. అది ఎంతవరకు మార్కెట్‌లో ఇంకా వేరే ప్రొడక్ట్ లేదా అంటే చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే. ఎవ్రీబడీ హావ్ దేర్ ఓన్ సెల్లింగ్ పాయింట్ కదా! సో అందుకు ఏంటంటే దే ఆర్ పొజిషనింగ్ HANA డేటాబేస్ ఏంటంటే ఇది ఇన్ మెమరీతో యూజ్ చేసి మీరు అనలిటికల్ అప్లికేషన్స్ రియల్ టైమ్ డేటాకి వాడాలనంటే HANA డేటాబేస్ ఎక్స్‌క్లూసివ్ వాడండి అని చెప్పి దే ఆర్ ప్రమోటింగ్ ఇట్. అండ్ మోర్ ఓవర్ S/4HANA తోటి బై డిఫాల్ట్ ఆల్వేస్ HANA డేటాబేసే వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన సిస్టమ్‌కి వెళ్ళారనుకో. సో ఇప్పుడు ఈ కేస్‌లో మీరు చెక్ చేశారంటే మన ప్రొడక్ట్ ఇప్పుడు ఏ ప్రొడక్ట్ మనకి S/4HANA అనేది మన ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ ప్రొడక్ట్. అలాగే డేటాబేస్ కూడా HANA డేటాబేస్. సో మీట్ అయింది కదా ఈ అప్లికేషన్ క్రైటీరియా. ఓకే. కానీ ఇంకో పార్ట్ చెక్ చేయాల్సింది అంటే మనము సో ఫస్ట్ ప్రిలిమినరీ క్రైటీరియా అయితే మీట్ అయింది. బట్ ఓకే. సో ఈ డివైస్ ఆ డెస్క్‌టాప్‌లో వాడొచ్చు, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్. సో ఆల్ 3 ఫార్మాట్స్‌కి సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో ఇట్స్ రెస్పాన్సివ్ అప్లికేషన్. ఫర్దర్‌గా చెక్ చేయాల్సిందంటే సో సేమ్ దీనికి ఇక్కడ స్నాప్‌షాట్ ఇచ్చారు. సో ఈ లేటెస్ట్ వెర్షన్‌లో ఇంకొంత మోడిఫై చేశారు అప్లికేషన్. సో ఈ విధంగా స్పెసిఫిక్‌గా డిజైన్ ఇలా ఉంటుందనేది మనకి ఇలిస్ట్రేషన్ కోసం స్పెసిఫై చేశారు. ఇందులో రావాల్సిందేంటంటే ఇంప్లిమెంటేషన్ ఇన్ఫర్మేషన్‌కి వస్తాం. సో ఇంప్లిమెంటేషన్ ఇన్ఫర్మేషన్‌కి వెళ్తే స్పెసిఫిక్‌గా ఏంటంటే మనకి డిఫరెంట్ స్టెప్స్ ఉంటుంది. ఒకటి బేసిక్ ఇన్‌స్టాలేషన్ స్టెప్స్, నోట్స్ అని, కాన్ఫిగరేషన్ అని, ఎక్స్‌టెన్సిబిలిటీ అని, సపోర్ట్ అని, సో రిలేటెడ్ యాప్స్. సో ఇయన్నీ ఈచ్ స్టెప్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. సరే. ఇంకొద్దిగా కన్‌ఫ్యూజ్ చేస్తాను. బట్ కానీ క్లియర్‌గా చూడు ఎందుకంటున్నానంటే కస్టమర్ ల్యాండ్‌స్కేప్ ఎంత కాంప్లెక్స్‌గా ఉంటదంటే ఎస్ఏపీ ఎన్విరాన్మెంట్. అవి తెలుసుకోకపోతే యాస్ అన్ అడ్మినిస్ట్రేషన్ బేసిక్ టాస్క్ పర్పసే వాళ్ళది. ఓకే. నువ్వు రైట్ ప్రొడక్ట్‌ని ఐడెంటిఫై చేయగలగాలి. సో అందరికి ఈజీగా ఇలా ఐడెంటిఫై అయితే ఆ జాబ్‌కి ఇంకా వెయిటేజ్ ఉండదు కదా! సో ఇందాకలా నేను ఒక విషయం చెప్పాను. 1809 రిలీజ్ అని. సో ఇక్కడ మీరు చూసారంటే ఇది S/4HANA 2020 ఎడిషన్. ఆన్ ప్రిమైస్‌లోని ఈఆర్‌పీ ప్రొడక్టే కాకుండా ఈ S/4HANAలో కూడా రిలీజెస్ ఉంటాయి. వెర్షన్స్ ఉంటాయి. ఆ! అర్థమైందా? ఆ! అన్న అర్థమైంది. సో ఆ వెర్షన్స్‌లో 1809లో ఉన్నాం మనం. ఇది 2020 ఎడిషన్. అంటే ఇది లేటెస్ట్ ఎడిషన్ 2020. కానీ మన కస్టమర్ ల్యాండ్‌స్కేప్ ఏదున్నది? 1809 1809 ఉంది. సో 1809లోని మళ్ళీ 2 ఉన్నాయి. సీజన్ 2 ఎఫ్‌పీ S02 రిలీజ్ 01 ఉంది. సో ఇందులో ఏది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో మన సిస్టమ్‌కెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్రతి ప్రొడక్ట్‌కి కూడా సాఫ్ట్‌వేర్ ప్యాచెస్ ఇవన్నీ చాలా రిలీజ్ అవుతా ఉంటాయి. ఎవ్రీ క్వార్టర్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో వన్స్ అగైన్ మనం మన సిస్టమ్‌కొచ్చి మనం చెక్ చేసేటప్పుడు ఎక్కడ చెక్ చేస్తాం అంటే ఇక్కడ చూసేసరికి ఎఫ్‌పీ 1 ఆర్ 2 అంటే ఇది సర్వీస్ ప్యాక్ స్టాక్ అని చెప్పి 1 ఎఫ్‌పీ 1 అని ఉన్నది. చూసావా ఇక్కడ 01 ఎఫ్‌పీ అని ఉన్నది. సో 1809లో సర్వీస్ ప్యాక్ 1 ఉన్నది మనది. సో సర్వీస్ ప్యాక్ వచ్చేసరికి స్టాక్ సో ఇది 2019 రిలీజ్‌ది. 2020 రిలీజ్ లేటెస్ట్ రిలీజ్‌కి ఇంకా వీళ్ళు అప్డేట్ చేయలేదు. దిస్ ఈస్ వాట్ దే ఆర్ యూజింగ్. ఓకే. సరే. సారీ. సో బేసిక్‌గా 1809లో ఎఫ్‌పీ సెస్చర్. సో ఇప్పుడు మనం ఫైనల్‌గా ఏంటంటే అట్ దిస్ స్టెప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ ఐడెంటిఫై చేసేటప్పుడు దగ్గర నుంచి యాప్ ఐడెంటిఫై చేసేటప్పుడు 4 రకాల యాప్స్ వచ్చాయి. అర్థమైందా? ఈ అవునవును. ప్రతి ప్రాసెస్ ఫస్ట్ క్రైటీరియాకి చెప్పాలి. సో
ఫస్ట్ ప్రొడక్ట్ చూసినా మనం ఒక టైమ్ షీట్ అప్లికేషన్ అని డిసైడ్ అయ్యాము. సో కస్టమర్ ఈ యాప్ కావాలా, ఆ యాప్ కావాలని వాళ్ళకి కూడా తెలియదు. జనరల్‌గా యూజ్ చేసేటప్పుడు వాళ్ళ ప్రొడక్ట్ మనం చూసి ఏ లిస్ట్ ఆఫ్ యాప్స్ సపోర్ట్ అవుతది మనమే ఫిల్టర్ చేసి పెట్టుకుంటాం ఈ యాప్స్ లిస్ట్‌లో. ఓకే. తర్వాత దాని డిస్క్రిప్షన్ మనం స్టడీ చేసి సార్ ఇలా ఈ యాప్స్ అన్ని కూడా మనం ఇప్పుడు ప్రెజెంట్ 1809లో ఉన్నారు కదా! సో 1809లోకి రిలవెంట్ అయ్యే యాప్స్ అన్ని కూడా మనం ఫిల్టర్ చేస్తాం అన్నమాట ఫస్ట్. ఫిల్టర్ చేసి సార్ ఇయన్నీ సినారియోస్ మీరు యూజ్ చేయొచ్చు. మన ప్రెజెంట్ ఈ రిలీజ్‌లో ఇవన్నీ సపోర్ట్ అవుతాయి. సో ఇందులో మీకు ఏం కావాలనేది ఒక్కొక్క అప్లికేషన్‌కి మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తారు కదా! సో ఈ ప్రొడక్ట్ ఫీచర్స్ దగ్గర మీరు స్టడీ చేసి ఈ స్నాప్ షాట్స్ మీరు చూసి మీరు అట్‌లీస్ట్ ఈ స్నాప్ షాట్స్, ఈ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ స్టడీ చేసి కస్టమర్‌కి డైరెక్ట్‌గా స్నాప్ షాట్ మీరు చూపించొచ్చు. సార్ ఈ అప్లికేషన్‌లో ఈ ఫీచర్స్ ఉంటాయి. సో ఇలా ఉండబోతుంది అని చెప్పి స్టడీ చేయొచ్చు. సో ఇది మనం కాన్ఫిగర్ చేస్తే ఈ ఈ ఈ బెనిఫిట్స్ ఉంటాయి అని మనం స్పెసిఫై చేస్తాం. అర్థమైందా క్లియర్? సో అన్నా అది కాదు. ఇప్పుడు మనం చేయలేమా? అదిప్పుడు 2029కి డైరెక్ట్ ఇట్లా దీంట్లో ఇంకా బాగుంటుంది అని. అలాగా అవ్వదు. ఇక్కడ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే బిజినెస్ అప్లికేషన్స్ ఆల్రెడీ వీళ్ళు చాలా అప్లికేషన్స్ ఇప్పుడు నువ్వు ఇదొక్క అప్లికేషన్స్ అనుకుంటున్నావు. కస్టమర్ దగ్గర ఎగ్జిస్టింగ్ ఉన్న అప్లికేషన్స్ మేబీ ఇప్పుడు ఇందులోనే చాలా టీ కోడ్స్, కస్టమ్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. అప్‌గ్రేడ్ చేస్తే అవన్నీ కూడా చెక్ చేయాలి. అవన్నీ ఇంపాక్ట్ అవుతున్నాయనుకో ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్. ఆళ్ళ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది కదా! ఆహా! ఓకే. సో ఇప్పుడు కొత్త అప్లికేషన్ ఒక అప్లికేషన్ కోసమని ఎగ్జిస్టింగ్ బిజినెస్‌ని వాళ్ళు ఇంపాక్ట్ చేసుకోలేరు కదా! సో, ఎప్పుడైనా అప్‌గ్రేడ్స్ అనేవి ఎందుకు అంత త్వరగా చేయరు అంటే, ఇన్ని వెర్షన్స్ ఎందుకు ఉంటున్నాయి అనంటే, సో, ప్రతి కస్టమర్‌కి వాళ్ళ బిజినెస్ ఇంపార్టెంట్. ఆళ్ళకి సాఫ్ట్‌వేర్ ప్యాచెస్ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నీకు ఎక్స్‌పీ ల్యాప్‌టాప్ పనిచేస్తుందనుకో, విండోస్ ఎక్స్‌పీ. నీకు మైక్రోసాఫ్టోడు విండోస్ 10 ఇస్తున్నాడు. కానీ నీ వర్క్ ఇంపాక్ట్ అవ్వట్లేదు. నీ బిజినెస్ ఇంపార్టెంట్ కదా నీకు. అర్థమైందా? మే అంటే ఇక్కడ ఎలా అంటే ఎక్స్‌పీ వెర్షన్‌కి కూడా ఎస్ఏపీ సారీ విండోస్ కూడా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాడు. విండోస్ 7కి కూడా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాడు. విండోస్ 10 కూడా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాడు. ఎందుకు అలా ప్రొవైడ్ చేస్తాడంటే ప్రతి కస్టమర్ వాళ్ళు సాఫ్ట్‌వేరే వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. వాళ్ళ బిజినెస్ వాళ్ళకి ఇంపార్టెంట్. ఈ ఈ ప్రొడక్ట్ అనేది జస్ట్ ఒక టూలే. సో ఎప్పుడు వాళ్ళు దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవాలి, ఎప్పుడు వాళ్ళు దే వాంట్ టు కీప్ ఇట్ అసైడ్ అనేది వాళ్ళ బిజినెస్ నీడ్ బట్టి వాళ్ళు దే విల్ చూస్ దేర్ టైమ్ ఫ్రేమ్. సపోజ్ ఇప్పుడు సపోజ్ బిజినెస్ వాళ్ళు అడుగుతారు. సార్ మా రిమోట్‌లో మా కస్టమర్స్ వర్క్ చేస్తున్నారు. సపోజ్ ఒక ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ ఎస్ఏపీ వాడుతుందనుకో. సో రకరకాల బ్యాంకింగ్ ప్రొడక్ట్ వాళ్ళు కూడా వాడతారు. సో బ్యాంకింగ్ వాళ్ళు వాడే యాప్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక ఆయిల్ అండ్ గ్యాస్‌లో వాడే వాళ్ళు యాప్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అంతే కదా! అవును. సో వాళ్ళ నీడ్స్ వేరేగా ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అప్‌గ్రేడ్ అవ్వాలి అనాల్సిన నెసెసిటీ లేదు. సో ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్‌లో ఉండేవాడికి రిమోట్‌గా ఆఫ్‌లైన్ యాప్స్ కావాలి. వాడి దగ్గర ఏంటంటే రిగ్స్‌లో ఎక్కడో వర్క్ చేస్తున్నాడు. అక్కడ నెట్ ఉండదు. ఏమీ ఉండదు. ఓకే. వాడేంట్రా అంటే రెగ్యులర్‌గా వాడు అబ్జర్వ్ చేసే ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ టైమ్‌లో ఉండే రికార్డ్స్ సపోజ్ వేర్ హౌస్‌లో ఉండే ఇన్వెంటరీ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. వాటన్నిటిని కూడా వాడు అప్డేట్ చేయాలి. వాడికి ఒక ఎస్ఏపీలో డేటా అంతా అప్డేట్ అవ్వాలి. సో వాడు ఒక సొల్యూషన్ పాయింట్ టు పాయింట్ డివైస్ సమ్ హార్డ్‌వేర్ డివైస్ ఏదో ఉన్నది. దాని ద్వారా స్కాన్ చేసి ఇన్వెంటరీ అంతా కూడా అప్డేట్ చేస్తున్నాడు. ఓకే. సో ఈ ఈ రోజు యాక్టివిటీస్‌కి కావాల్సిన వేర్ హౌస్‌లో ఉన్న ఎక్విప్‌మెంట్ అంతా ఇది అని చెప్పి. సో వాడు ఒక స్కానర్ యూజ్ చేసి మొత్తం అంతా కూడా ఐటెమ్స్ అన్ని కూడా స్కాన్ చేసి అనలైజ్ చేస్తున్నాడు. సో వాడికి రిమోట్ అప్లికేషన్ కావాలి. దానికి ఏంటి ఆ అప్లికేషన్ స్పెసిఫిక్‌గా కొత్త రిలీజ్‌లోనే ఉన్నది అని అన్నారనుకో. అప్పుడు వాడికి నీడ్ అయితే కస్టమర్ అడుగుతాడు. నాకు ఇవి కావాలి. సో ఏం చేయాలి అని అంటే, సార్ ఈ పర్టిక్యులర్ వెర్షన్ అయితే ఇందులో ఉన్నది. మనం దీనికి అప్‌గ్రేడ్ అయితే అవుతుందంటే, ఇఫ్ దే ఫైండ్ ఇట్ యూజ్‌ఫుల్ దే విల్ అప్‌గ్రేడ్ టు దట్ పర్టిక్యులర్ ఎన్విరాన్మెంట్. అలా అప్‌గ్రేడ్స్ అవుతారు. మోర్ ఓవర్ ఎస్ఏపీ కూడా స్టిప్యులేట్ చేస్తది. సార్ బియాండ్ దిస్ టైమ్ దీనికి సపోర్ట్ ఉండదు. సో మీరు ఏంటంటే సెక్యూరిటీ ప్యాచెస్ కానీ ఏమైనా కూడా ఎస్ఏపీ అఫీషియల్‌గా రిలీజ్ చేయదు. సో ఎవ్రీ టైమ్ ఏంటంటే ప్రతి రిలీజ్ షిప్ చేశాక నేను ముందు చెప్పాను కదా! సో యూఎఫ్ఐ లాగే ప్రతి ప్రొడక్ట్‌కి కూడా స్టేబుల్ వెర్షన్ ఎన్ని రోజుల వరకు ఉంటుందని ఎస్ఏపీ అఫీషియల్‌గా రిలీజ్ చేస్తుంది. సో యూఎఫ్ఐ హ్మ్. వెర్షన్‌కి మనము లాస్ట్ టైమ్ స్టేబుల్ వెర్షన్ ఎలా చూసామో, అలా S4 హనాకి ఎప్పుడు ఎంతవరకు యూజ్ చేయాలి. అలా ఈఆర్‌పీ ప్రొడక్ట్‌కి ఏం చేశారంటే 2030 వరకు కూడా ఆహ్, ఎస్ఏపీ అంటే సపోర్ట్ లాంగ్ టర్మ్ సపోర్ట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. హ్మ్. అంటే స్టిల్ కస్టమర్స్ ఈఆర్‌పీ ప్రొడక్ట్‌ని అంటే వాడ్ 2030 వరకు కూడా యూజ్ చేయొచ్చు. ఆ టైంలో ఏదో ఒక టైంలో S/4 HANAకి అప్‌గ్రేడ్ అవ్వండి అని ఫ్లెక్సిబుల్‌గా చాయిస్ ఇస్తుంది. అంటే ఇప్పుడు కస్టమర్స్‌కి విండోస్ 7 నుంచి విండోస్ 10కి ఇప్పుడు చూసామంటే ఫ్రీగా అప్‌గ్రేడ్ అవ్వండి అని చెప్పి ఫ్రీ చేసింది. కానీ అందరూ అప్‌గ్రేడ్ అవుతారంటే అప్‌గ్రేడ్ అవ్వరు. ఓకే. సో, కానీ ఇప్పుడు ఒక సర్టెన్ డేట్ తర్వాత దానికి సపోర్ట్ ఆపేస్తున్నాము. ఇంక విండోస్ 7 యూజ్ చేస్తే నీకు యూజ్ చేయడానికి అవ్వదు అని అన్నారనుకో.
ఆటోమేటిక్గా కస్టమర్స్ నువ్వు సడన్ గా ఆల్ ఆఫ్ ఏ డే 1 డేలో స్విచ్ చేయలేవు కదా, వాళ్ళకి ఒక టైం ఇవ్వాలి, ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ అని. అలాగే ఎస్ఏపి కూడా ఏం చేయాలంటే ఈఆర్పి ప్రొడక్ట్ కి 2030 డెడ్ లైన్ ఇచ్చి ఈ లోపు మీరు ఇన్ కేస్ మైగ్రేట్ అవ్వాలంటే S4 అనకు మైగ్రేట్ అవ్వండి అన్నది. సో అప్పుడు ఆ టైంలో ఏ వెర్షన్ ఉంటే దానికి కస్టమర్స్ కావాలంటే దే మైగ్రేట్ ఇట్. క్లియర్? ఓకే. సో అలా స్టేబుల్ వెర్షన్సే ఉంటుంది. మనం కూడా ఎప్పుడైనా మైగ్రేట్ అయ్యేటప్పుడు ఇప్పుడు వెర్షన్ వచ్చింది కదా అని 1809 1909కి వెళ్ళవు. ఈ దేనికి ఎక్కువ లాంగెస్ట్ సపోర్ట్ ఉన్నది అనేది కస్టమర్స్ దానికి మైగ్రేట్ అవుతారు. సో లాస్ట్ టైం ఇది చూసాము. సో ఇప్పుడు ఇదే జాగ్రత్తలు నువ్వు రీవిజిట్ చేస్తే నీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ వెర్షన్స్ చూసేసరికి లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ 1.38 కి 2027 ఉంది. సో ఇది ఉంది కదా, బానే ఉంది కదా అని చెప్పి కస్టమర్ ఇక్కడే ఉన్నాడు అనుకోండి. మీరు ఇప్పుడు మా టైం షీట్ యాప్ కావాలన్నావు, టైం షీట్ యాప్ ఏ వెర్షన్ లో ఇచ్చాడు అంటే ఈ వెర్షన్ లో ఇవ్వలేదు, ఎఫ్ఈఎస్ 5.0 లో ఇచ్చాడు. ఎఫ్ఈఎస్ 5.2 అంటే 1.6. సో ఈ ఎఫ్ఈఎస్ 5.2 ఎక్కడ ఉన్నదిరా అంటే ఇక్కడికి వచ్చి చూసారంటే ఫియరీ ఫ్రంట్ ఎండ్ సర్వర్. సో ఇది S4HANA ప్రొడక్ట్ గురించి మాట్లాడా. ఇవి మన ఫియరీ యాప్స్ అన్ని కూడా ఏ యాప్స్ సపోర్ట్ చేస్తాయి, మన ఫ్రేమ్ వర్క్ ఏం సపోర్ట్ చేస్తాయి అంటే ఎఫ్ఈఎస్ 5.2 అంటున్నాడు ఫియరీ ఫ్రంట్. అంటే ఇది 1.60 వెర్షన్ వరకు బిల్డ్ చేసిన యాప్స్ అన్ని కూడా సపోర్ట్ చేస్తాయని ఈ సర్వర్ లోని మనకి ఇండికేట్ చేస్తుంది. సో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఇది. ఓకే. సో ఈ ప్రొడక్ట్స్ సో ఇప్పుడు మన కస్టమ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నా కూడా మనం బిల్డ్ చేసే అప్లికేషన్ అన్ని కూడా 1.60 వెర్షన్ లోవి బిల్డ్ చేసేవి. అది 2021 వరకు మెయింటెనెన్స్ ఉంది. క్లియర్? సో ఇది యుఎఫ్ఐ యాప్స్ కి సంబంధించింది, అది ఎస్ఏపి ప్రొడక్ట్ సంబంధించింది. రెండు బోత్ రిప్రజెంట్ 2 డిఫరెంట్ లేయర్స్. సో ఇందులో కూడా లేటెస్ట్ ఏంటంటే ఎఫ్ఈఎస్ 2020 అనేది లేటెస్ట్. ఓకే రైట్. ఇక్కడ మీరు నోటీస్ చేశారంటే ఇక్కడ చిన్న నోట్స్ అని ఉన్నది, ఎస్ఏపి నోట్ అని 2618605 అని నోటీస్ చేశారా? సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనకి మీరు నోటీస్ చేశారంటే ఇక్కడ వన్ ఆఫ్ ద స్టెప్ లోనే ఫస్ట్ స్టెప్ నోట్స్ అని ఇచ్చారు, ఇంపార్టెంట్ ఎస్ఏపి నోట్స్ అని. దీస్ ఆర్ నథింగ్ బట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఫిక్సెస్ అవ్వచ్చు. అవి ఏంటంటే సపోజ్ ఒక కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, సార్ ఈ అప్లికేషన్ వాడుతుంటే ఈ ఇష్యూస్ వస్తున్నాయి అని. సో తర్వాత ఏంటంటే ఎస్ఏపి వాటిని ఫిక్స్ చేసి మనకి న్యూ సపోర్ట్ సెక్యూరిటీ ఫిక్సెస్ అవ్వచ్చు, ఎనీ ఇష్యూస్ అవ్వచ్చు, వాళ్ళు న్యూ అప్గ్రేడ్స్ ఏమైనా ఇచ్చారంటే స్పెసిఫిక్ గా ఈ అప్లికేషన్ కి రిలవెంట్ అన్ని కూడా అప్లికేషన్ కి నోట్స్ అన్ని కూడా ఇలా రిలీజ్ చేస్తారు. సో ఈ రిలీజ్ ఏంటంటే అవి అప్గ్రేడ్ చేస్తే ఆ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అవుతాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎప్పుడైనా కస్టమర్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ అవుతున్నాడు అంటే ఫియరీ యాప్స్ లోని మనం చెక్ చేయాల్సింది ఎస్ఏపి నోట్స్ అనేవి చెక్ చేయాలి. సో ఈ ఎస్ఏపి నోట్స్ ఏంటంటే టైం టు టైం. సో ఈ బ్యాక్ ఎండ్ లో అయితే ఈ పర్టికులర్ ఫిక్స్ రిలీజ్ చేశారు. ఇది ఇంటెండెడ్ ఫర్ 1809 కి. సో ఏ వెర్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ వెర్షన్ కి రిలవెంట్ వి ప్యాచెస్ ఇస్తారు. అంటే ఏంటంటే ఈ వెర్షన్ కి టైం టు టైం దే రిలీజ్ సమ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఈ పర్టికులర్ వెర్షన్ కి డిఫరెంట్ నోట్స్ ఉంటుంది. సో వెర్షన్ టు వెర్షన్ కి డిఫరెంట్ నోట్స్ ఉంటుంది. సో కస్టమర్ అదే వెర్షన్ లో ఉంటాను, నాకు ఈ యాప్ స్మూత్ గా వర్క్ అవ్వాలి అనుకుంటే, సో ఎస్ఏపి వాడు ఇప్పుడు 2021 వరకు ఇచ్చాడంటే 2021 వరకు దిల్ కీప్ ఆన్ రిలీజింగ్ ఇలాంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ని వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? ఓకే. అయిపోయినాక మళ్ళీ వాళ్ళు ఇష్టం చేంజ్ చేసుకొస్తారు. అయిపోయిన తర్వాత ఇవ్వరు. ఇక్కడ వీడు ఇక్కడ ఏమన్నాడు మనకి వెర్షన్ 2021 వరకు ఇస్తున్నాడు. సో ఈ ఎస్ఐపి నోట్స్ అనేవి 2021 వరకు అలా కొత్తవి ఏదో ఒకటి వాళ్ళు ఇస్తూనే ఉంటారు. కస్టమర్ ఎవరో ఓఎస్ఎస్ నోట్ అని అంటారు. ఏదైనా కస్టమర్ ఇష్యూ ఫేస్ అయ్యాడు అనుకో, సార్ నేను మీరు ఎస్ఐపి ప్రొడక్ట్ కొన్నాను, ఈ మై టైమ్ షీట్ యాప్ అనేది వాడుతున్నాను, బట్ మా కస్టమర్స్ ఎక్కువ ఇష్యూస్ ఫేస్ అవుతున్నారు, మా ఇష్యూ ఇది అని సపోజ్ అనౌన్స్ చేస్తారు అనుకో, ఈ టైమ్ షీట్ యాప్ కి మనం ఇష్యూస్ సాల్వ్ చేయకూడదు. ఇది ఎస్ఐపి అఫీషియల్ గా ఇచ్చిన అప్లికేషన్. నేను డైరెక్ట్ గా నువ్వు వెళ్ళి నువ్వు మాడిఫై చేస్తాను కోడ్ అని అంటే అలా కుదరదు. ఓకే, వాళ్ళే చేస్తారు. కరెక్ట్. ఫస్ట్ అఫీషియల్ గా ఎస్ఐపి కస్టమ్ యాప్ అనుకో నువ్వే రెస్పాన్సిబిలిటీ, కానీ ఎస్ఐపి షిప్ చేసిన ప్రొడక్ట్ దే పర్చేస్ ఇట్ కదా. సో యూ హ్యావ్ టు కాంటాక్ట్ ఫస్ట్ ఎస్ఐపిని కాంటాక్ట్ చేయాలి. సార్ ఇది మా ఇష్యూ, సో ఈ కేసులో ఏం చేయమంటారు అంటే, ఓకే మీరు ఇష్యూ ఫేస్ అవుతున్నారా, సరే లెట్ మీ చెక్ అని చెప్పి వాళ్ళు ఈ ఇక్కడ అట్లీస్ట్ ఇక్కడ రెఫర్ చేసి ఈ నోట్స్ రెఫర్ చేసి ఇందులో స్పెసిఫై చేస్తారు. సపోజ్ ఈ నోట్ చెక్ చేస్తాం అనుకోండి, దే విల్ స్పెసిఫై సమ్ గైడ్ లైన్స్. సో ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి, మేము ఆల్రెడీ ఇది రిజాల్వ్ చేసాము, ఫాలో అవ్వండి అని. లేదంటే సార్ మేము ఆల్రెడీ వర్క్ చేస్తాము, ఈ రిలీజ్ మీరు ఈ పర్టికులర్ వెర్షన్ మీరు అప్గ్రేడ్ చేస్తే ఇష్యూ సాల్వ్ అవుతుందని దే విల్ కమ్ బ్యాక్ విత్ సమ్ సొల్యూషన్. సో అలాంటి సొల్యూషన్స్ అన్ని స్ట్రైట్ అవే ఆల్ కస్టమర్స్ కి, ఒక కస్టమర్ పాయింట్అవుట్ చేసిన అన్ని కస్టమర్స్ కి బెనిఫిట్ కోసం ఏంటంటే దే విల్ రిలీజ్ యాజ్ ఏ ఇలా అప్డేట్ కింద దే విల్ రిలీజ్ ఇట్. ఇదంతా కూడా బేసిస్ వాళ్ళు చేసే యాక్టివిటీ. క్లియర్?
ఇవి జార్గన్స్ చాలా ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా మనం చేసే యాక్టివిటీస్ కాదు. కానీ ఫర్ ద కేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. యాజ్ ఎ డెవలపర్ ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా వేరియస్ రూల్స్ ఉంటాయి. వాళ్ళు చేస్తారు. కాకపోతే ఇదంటే అడ్మినిస్ట్రేషన్ ఇన్ డీటెయిల్ గా తెలియాలని చెప్తున్నాను. ఇవి ఎవరు కూడా మిమ్మల్ని అడగరు కూడా. ఇది తెలుసా తెలీదా అని కూడా అడగరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎస్ఏపీ ల్యాండ్స్కేప్ చాలా కాంప్లెక్స్ ఉంటుంది. ఒక్కొక్క ప్రొడక్ట్ ఏంటి, అసలు ఈ ప్రొడక్ట్ లో ఏముంటాయి, ఎలా చూడాలి, ఏం చేయాలి. సో ఇన్ అండ్ అవుట్ తెలిసింది అనుకోండి, యూల్ అంటే 1 or 2 ప్రాజెక్ట్ గ్రాడ్యువల్గా మీరు వెళ్ళినా కూడా మీరు రిలేట్ చేసుకోగలరు సినారియోస్ ని. మీరు బిల్డ్ చేసే ప్రొడక్ట్ దేనికి బిల్డ్ చేస్తున్నారని మీకు తెలిస్తే యూ కెన్ సజెస్ట్ ఆ ఫీచర్స్, ఏ ఫీచర్స్ అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రొడక్ట్ బిల్డ్ చేయాలంటే మీరు ఆ పర్టికులర్ వెర్షన్ 1.60 కంట్రోల్సే పిక్ చేసుకోవాలి. సో 1.60 కంట్రోల్స్ పిక్ చేసుకుంటే ఎలా పిక్ చేసుకుంటాం మనం? ufi.sap.com వెళ్తాం. మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫిల్టర్ చేసేటప్పుడు 1.86 అని మన కంట్రోల్స్ అని వాడకూడదు. అలా వాడారు అని అంటే ఇట్స్ ఎ బిగ్ బ్లండర్. ఎందుకు అంటానంటే మన దగ్గర కస్టమర్ దగ్గర ఉన్నది 1.6 రిలీజే సర్వర్లో వెర్షన్. ఓకే, సో ఆ వెర్షన్ తెలిస్తేనే కదా మనం ఆ పర్టికులర్ రెలవెంట్ అప్లికేషన్ మనం బిల్డ్ చేయగలం. వర్షన్ వాళ్ళే ఇస్తారా, కొత్త మనం తీసుకోవచ్చు? అంటే కొత్తగా వాళ్ళు అడిగి మాకు ఇట్లా కావాలంటే. సో ఇప్పుడు కొన్ని కంట్రోల్స్ తీసుకుందాం. సపోజ్ మనం స్పెసిఫిక్గా ఏంటంటే సో సపోజ్ పీడిఎఫ్ వ్యూవర్ ఫంక్షనాలిటీ ఉంది. సో ఇక్కడ పీడిఎఫ్ వ్యూవర్ అనేది వాళ్ళు డాక్యుమెంట్ జనరల్గా మనం డౌన్లోడ్ చేస్తున్నాం. ఇక్కడ చెక్ చేస్తే ఇది వెర్షన్ 1.48 నుంచి ఉందన్నారు. సపోజ్ ఇప్పుడు కస్టమర్ 1.6 ఉండడం సరిపోయింది, ఈ కంట్రోల్ అవైలబుల్ ఉంటుంది. మనం ఏంటంటే మనకు తెలుసు లేటెస్ట్ గా మనం SAP 1.87లో పీడిఎఫ్ వ్యూవర్ అనేది కొత్తగా ఫంక్షనాలిటీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. దాంతో అయితే ఆటోమేటిక్ గా మన పీడిఎఫ్ రీడర్ లోకల్ గా ఉండక్కర్లేదు, ఆటోమేటిక్ గా రన్ అవుతుంది, వ్యూ అవుతాయి పీడిఎఫ్ డాక్యుమెంట్స్. అలాంటి కేసు ఉన్నది అనుకో, అప్పుడు కస్టమర్ అవుతాం సార్ దీనికి 2 అప్రోచెస్ ఉన్నాయి. సో సో 1.87 వెర్షన్ లో మనకి సో ప్రీవియస్ గా అయితే ఒక 60 కంట్రోల్స్ ఉంటే ఇప్పుడు కొత్తగా ఒక 30 కంట్రోల్స్ ఎంటర్ చేశారు. అందులో లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. మన అప్లికేషన్ లేటెస్ట్ ఫీచర్స్ పెట్టాలి అని అంటే అప్గ్రేడ్ చేస్తే ఇట్ విల్ బి రిలవెంట్ సార్ అన్నాను అనుకోండి. అయితే అప్పుడు వాళ్ళు కనుక్కుంటారు, బేసిస్ టీమ్ ని కనుక్కొని మనకి ఇయర్లీ అప్గ్రేడ్ యాక్టివిటీ ఎప్పుడు అవుతుందంటే సార్ విత్ ఇన్ 1 month లో నెక్స్ట్ మంత్ మనకి ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్స్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ ప్రతి కస్టమర్ కి ఒక క్యాలెండర్ ఉంటుంది అనమాట. ఆ టైంలోనే చేస్తారు. సో ఇంపాక్ట్ లేనప్పుడు చేస్తారు. సార్ నెక్స్ట్ మంత్ లోనే మనకి అప్గ్రేడ్ యాక్టివిటీ ఉంది. సో అప్పుడు వీళ్ళు అడుగుతారు, సో నెక్స్ట్ మంత్ ఉందంటున్నారు, సో మన ప్రాజెక్ట్ క్రిటికాలిటీ ఏంటి అని అడుగుతారు. ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే కావాలి సార్, మనకి నెక్స్ట్ క్వార్టర్ కి మనకి ప్రాజెక్ట్ ప్లాన్ లో ఉన్నది అంటే అయితే ఈ ఫీచర్స్ గుడ్ టు హ్యావ్ కనుక మీరు సరే నెక్స్ట్ మంత్ అప్గ్రేడ్ అవుతుంది కనుక మనం కన్సిడర్ చేద్దాము, మీరు లేటెస్ట్ ఫీచర్స్ తోటి బిల్డ్ చేయండి అని అంటారు. అప్పుడు యూల్ స్టార్ట్ బిల్డింగ్ ఇట్. బికాస్ బై ద టైమ్ యూ బిల్డ్ మనం రిలీజ్ చేసేది నెక్స్ట్ క్వార్టర్ లో రిలీజ్ చేస్తాం కనుక ఆ టైంకి సిస్టమ్ లో లేటెస్ట్ సాఫ్ట్వేర్ ప్యాచెస్ అన్ని కూడా రెడీగా ఉంటాయి కనుక వీ కెన్ గో హెడ్ అండ్ బిల్డ్ ద అప్లికేషన్. ఓకే, అర్థమైందా? సో కేస్ టు కేస్ మరి ఇలా స్పెసిఫిక్ గా అడగరు. సో ఇదేంటంటే మనం ప్రోస్ అండ్ కాన్స్ మనమే వెయిట్ చేయాలి. ప్రోస్ అండ్ కాన్స్ అని అంటే మనమే అనుకోవాలి ఇట్లా చేస్తే బాగుంటుంది. కరెక్ట్. సో కస్టమర్ ఇచ్చే రిక్వైర్మెంట్ మనం ఎలా ప్రెజెంట్ చేస్తే కస్టమర్ విల్ బి సాటిస్ఫైడ్ అనేది. అల్టిమేట్ గా కస్టమర్ సాటిస్ఫై కావాలి. సో కస్టమర్ నా వెర్షన్ ఇది ఉందా, నాకు ఇది ఉందా అని వాడేం చెప్పడు. మనకి బాస్ నీకు యాజ్ ఏ డెవలపర్ గా నీకు ఏ యాక్సెస్ కావాలో మా టీం ఇస్తుంది, మా బేసిస్ టీం ఇస్తారు. వాళ్ళు ఆల్రెడీ కొన్ని యాక్సెస్ అని సెట్ చేసి ఉంచుతారు. ఓకే, సో నీకు రాగానే ఇప్పుడు నీకు యాక్సెస్ ఇస్తారు. నువ్వు సిస్టమ్ లో మా సిస్టమ్లు ఇవి, మీకు యాక్సెస్ మొత్తం యాజ్ ఎ డెవలపర్ నీకు యాక్సెస్ ఇచ్చాం. డే వన్ నుంచి నీకు యాక్సెస్ ఉంది. సో మాకు ఏ బిజినెస్ యాప్స్ రెలవెంట్ మీరే చెప్పండి అని అడుగుతారు. అప్పుడు మనం చూసి చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. సో చూసి చెప్పాలంటే ఎక్కడ చూడాలి, ఏం చూడాలని తెలియాలి కదా. అదే అంటే అట్లా క్రైటీరియా అవన్నీ చూసి దానికి తగ్గట్టుగా మనం చేయాలి. సో ఇదేంటంటే మనం తెలుసుకునేవి. సో ఒక టిపికల్ ల్యాండ్స్కేప్, ఎనీ ల్యాండ్స్కేప్, సో జనరిక్ గా ఎలా చూడాలి అనేది మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. సో S/4HANA ప్రొడక్ట్ అయితే ఎలా, ఎక్కడ ఏమేమి చూసుకోవాలి, ERP ప్రొడక్ట్ అయితే ఏం చూసుకోవాలి, క్లౌడ్ ప్రొడక్ట్ అయితే ఏం చూడాలి, క్లౌడ్ ప్రొడక్ట్ అయితే ఎక్కడ చేయాలి, ఆన్ ప్రెమిస్ ప్రొడక్ట్ అయితే ఎక్కడ చేయాలి. సో ఎందుకు చేసే అల్టిమేట్ గా మన గోల్ ఏంట్రా అంటే ఇలా లాంచ్ ప్యాడే. కానీ దీనికి దారులు చూసావు, ఎన్ని దారులు ఉన్నాయో ఈ పేజ్కి రావడానికి. అందుకే దానికి ఒక డెడికేట్ గా ఒక రిసోర్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు కస్టమర్స్ కి ఏంటంటే చాలా సర్వర్లు ఉంటాయి, చాలా ల్యాండ్స్కేప్లు ఉంటాయి. వాళ్ళ అన్ని కూడా ఏంటంటే వాళ్ళు ఎండ్ యూజర్ కి బిజినెస్ ఎఫెక్ట్ అవ్వకూడదు. వాడు రోజు చేసే జాబ్, బట్ సపోజ్ ఇప్పుడు యాక్సెస్ ప్రొవైడ్ చేయాలనుకోండి,
క్రియేట్ యాక్సెస్ అనేది సపోజ్ అప్లికేషన్ ఉన్నది. ఓకే. సో వాడి అప్లికేషన్ వచ్చి యాక్సెస్ ప్రొవైడ్ చేస్తుంటాడు అందరికి. సో యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాడు వాడి ఇది డౌన్ అయింది అనుకోండి అప్లికేషన్, ఎవరిని వచ్చి అడుగుతారు ఫస్ట్ వచ్చి, ఇది మేనేజ్ చేసేవాడు ఎవడమ్మా వాడి కాంటాక్ట్ చేయండి అని అంటారు. ఓకే. వాళ్ళు వచ్చి నేను అడుగుతారు, సార్ ఇది అప్లికేషన్ డౌన్ అంటున్నారు, ఎందుకు అయిందో ఒకసారి చెక్ చేస్తానంటారు. అప్పుడు నువ్వు చెక్ చేయాలి. చెక్ చేసి వచ్చేసరికి సో రిలవెంట్ ఇష్యూస్ చూస్తావు. సార్ ఈ ఇష్యూ వచ్చిందా, సో ఎస్ఏపీని కాంటాక్ట్ చేయాలి సార్, ఇది మనం బిల్డ్ చేసిన కస్టమ్ అప్లికేషన్ కాదు, ఇది స్టాండర్డ్ అప్లికేషన్, ఎస్ఏపీ ప్రొవైడ్ చేస్తుంది సపోర్ట్ అదని. సో ఎస్ఏపీ వెర్షన్ చూస్తే ఇది 2021కి డిప్గ్రేడ్ అయిపోతుంది, మనము ఐ థింక్ మనం 2022లో ఉన్నాం ఇప్పుడు, సో ఇట్ హ్యాస్ టు బి అప్గ్రేడెడ్ మ్యాండేటర్లీ అని చెప్పి మనం స్పెసిఫిక్ గా మనం చెప్పొచ్చు. సో ఇలా టిపికల్ సినారియోస్ ఉంటాయి అని చెప్తున్నారు. ఓకే. సో కానీ ఇంత స్టేజ్ దాకా రారు, మరి డెవలపర్ని అడిగితే గానీ వాళ్ళ సిస్టమ్ తెలియనంత ఉండదు. ఇవన్నీ మేనేజ్ చేయడానికి డెడికేట్ ఒక టీం ఉంటుంది. ఓకే. అది టీం చిన్న టీం కాదు, చాలా పెద్ద టీంలు ఉంటాయి. ఓన్లీ సిస్టమ్ అన్ని అప్గ్రేడ్ చేస్తూ మెయింటైన్ చేయడానికి దానికి సొల్యూషన్ మేనేజర్, ఒక ఎస్ఏపి సిస్టమ్ లో సెపరేట్ సిస్టమ్లు ఉన్నాయి, దానికి ఏ వెర్షన్ ఎప్పుడు అప్గ్రేడ్ చేయాలి అనేది చెప్పేది, దాన్ని సొల్యూషన్ మేనేజర్ అంటారు. అందులో జీచామ్ అని ఉంటుంది, ఆ పర్టికులర్ అన్ని వాడతారు. స్పెసిఫిక్ గా ఎస్ఏపి బేసిస్ అని డెడికేటెడ్ టీమ్ ఉంటుంది, ఆథరైజేషన్ హ్యాండ్లింగ్ చేయడానికి ఆథరైజేషన్ టీమ్ అని ఉంటుంది, అలా ల్యాండ్స్కేప్ టీమ్ అని వేరియస్ టీమ్స్ ఉంటాయి ఎస్ఏపి మేనేజ్ చేయడానికి. సో ఇవన్నీ కూడా సిస్టమ్ లో వెళ్ళి చెక్ చేయడానికి ఫంక్షనల్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఏంటంటే నాన్ టెక్నికల్ యాక్టివిటీస్, సో బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఎలా డిజైన్ చేయాలనేది కస్టమర్స్ తో మాట్లాడి డెవలపర్స్ కి దాన్ని పాస్ చేసి వాడిని రిఫైన్ చేసి చెప్తారు అన్నమాట. సో బిజినెస్ కాంటాక్ట్స్ చాలా ఉంటుంది, కానీ ఒక డెవలపర్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు రిఫైన్ చేసి, సార్ మనం ఈ Q1 లోకి ఈ యాప్ బిల్డ్ చేయాలి, ఆ యాప్ లో ఈ ఫీల్డ్స్ ఈ ఫీచర్స్ కావాలి, సో కస్టమర్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మనం ఇది బిల్డ్ చేయగలమా అని మనం అడుగుతారు. మనం ఏం చేస్తామంటే, సరే నేను ఒక పిఓసి చేస్తాను. పిఓసి అంటే ఒక మాక్ స్క్రీన్ చేస్తాను. మాక్ స్క్రీన్ చేసి మనం కస్టమర్ కి డెమో చూపిద్దాము. సో వాళ్ళ ఓకే అని అంటే మనం దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్ అప్లికేషన్ కింద బిల్డ్ చేద్దాం అని చెప్పి మనము ఫంక్షనల్ చెప్తాం. ఫంక్షన్ అంటే సరే అయితే మీరు వన్స్ రెడీ అయిన తర్వాత చెప్పండి అని చెప్పి ఆయన మనకు ఒక వర్డ్ డాక్యుమెంట్ లో ఇవ్వచ్చు, లేదా ఒక ఎక్సెల్ లో ఇవ్వచ్చు. ఇవి ఫీల్డ్స్ అని చెప్పి ఒక డమ్మీగా కావాల్సిన ఫీల్డ్స్ రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. దాన్ని మనం ఎలా డిజైన్ చేస్తే బాగుంటుందని మనం అనలైజ్ చేసి, ఓకే ఈ స్క్రీన్ మాస్టర్ డీటెయిల్ టెంప్లెట్ తీసుకుంటే బాగుంటుందా, లిస్ట్ రిపోర్ట్ తీసుకుంటే బాగుంటుందా, లేదా ఒక డాష్ బోర్డ్ లో చేస్తే బాగుంటుందా అనేది కాల్ తీసుకోవాల్సింది మనమే. వీఆర్ ద వన్ హూ ఇస్ బిల్డింగ్ ద అప్లికేషన్, హౌ ఇట్ హ్యాస్ టు బి అండ్ ఎలా ఉండాలి అనేది మనమే సజెస్ట్ చేస్తాం. మనం ఒక ఫస్ట్ వైర్ ఫ్రేమ్ ఒక డిజైన్ చేసి కస్టమర్ చూపించాను, మేబీ వాళ్ళు సమ్ సజెషన్స్ చేయొచ్చు, వీల్ ఫర్దర్ గా రిఫైన్ చేస్తాం దాన్ని. అల్టిమేట్ గా చాయిస్ అంతా కూడా కస్టమరే, ఎందుకంటే వాళ్ళే డబ్బులు పే చేస్తున్నారు, వాళ్ళకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం ఇవ్వాలి. అది ఫీజిబులా కాదని చెప్పేది మాత్రం మనమే చెప్పాలి. అర్థమైందా? సో ఇప్పుడు సపోజ్ కస్టమర్ వచ్చి అడిగాడు, ఏంటి నాకు వాడేదో అడుగుతాడు, వాడు ఏదో టెక్నాలజీలో చూసి అది వచ్చి నాకు ఇది కావాలంటాడు. ఎస్ఐపీలో మనం క్లియర్ గా చెప్తాను, సార్ మీరు అవేవో తీసుకొచ్చి చెప్తానంటే కుదరదు అని అలా చెప్పకూడదు. వాళ్ళకి ఎలా చెప్పాలంటే, సార్ మన దగ్గర ఉన్న లిమిటేషన్స్ తోటి ఎస్ఐపి రికమెండేషన్ ప్రకారం గైడ్ లైన్స్ లో చూసాము, మేము రెఫర్ చేస్తాము, మీరు అడిగిన అప్రోచ్ కి నియర్ రిలవెంట్ గా అయితే ఈ కంట్రోల్స్ ఈ ఫీచర్స్ ఉన్నాయి మన దగ్గర, సో మీరు చూసినవి సిమిలర్ ఫంక్షనాలిటీని మనం ఎలా అచీవ్ చేయొచ్చు అని చెప్పి మనం సజెస్ట్ చేయగలం. కానీ ఆల్వేస్ వీ షుడ్ నాట్ సే స్ట్రైట్ అవే ఇది అవ్వదు అని స్ట్రైట్ అవే అప్పుడే రూల్ అవుట్ చేయగలరు. సార్ వీళ్ళు ఎక్స్ప్లోర్ ఆప్షన్స్ అని చెప్పి ఆ సిమిలర్ ఫంక్షనాలిటీ మనం ఎలా అచీవ్ చేయగలం ఈ పర్టికులర్ టెక్నాలజీలో అనేది వీ హ్యావ్ టు ఫైండ్ ఏ సొల్యూషన్. క్లియరా? ఇవి ఇంకా డీటెయిల్ గా మనం అవన్నీ గ్రౌండ్ అప్ అన్ని చేస్తాం, బట్ ఈ రోజు అర్థం చేసుకునేది అసలు. సో బేసిక్ సో ఇక్కడ క్యాటలాగ్ వ్యూవర్ అని ఇందులో ఇంకా వెళ్తే ఇంకా చాలా వస్తాయి. సో బేసిక్ గా నోట్స్ అనేది ఇలా ఇక్కడ క్లిక్ చేస్తే ఎస్ఏపి సపోర్ట్ అని చెప్పి దీనికి ఇక్కడ డీటెయిల్డ్ గా ఇస్తారు. దీనికి స్పెసిఫిక్ గా మనకి ఎస్ యూజర్ ఐడి బి యూజర్ ఐడి ఉన్నారు కదా, దాంతో సైన్ అయితేనే యాక్సెస్ చేయగలం నోట్. దిస్ ఇస్ అబౌట్ ఈ నోట్స్ ని ఎలా చెక్ చేయాలి, ఇష్యూస్ ని అందులో డీటెయిల్ గా చెక్ చేయాలంటే నోట్స్ ఇలా చెక్ చేస్తాం. క్లియర్? సో ఈ పార్ట్ ఇంకా ఎక్కువ వెళ్ళట్లేదు, మనం డైరెక్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్కి వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు ఓకే, లాస్ట్ చిన్న స్టెప్ ఇక్కడ మిస్ అయ్యాం, ఓకే అది ఇక్కడ చెప్తాను. సో ఇన్స్టాలేషన్ స్టెప్కి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ 2 స్టెప్స్ ఉన్నాయి. ఇది ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్, బ్యాక్ ఎండ్ కాంపోనెంట్స్ అన్నారు. సో ఇది హై లెవెల్ గా సిస్టమ్ ప్రొడక్ట్ చెక్ చేస్తాం. ఇప్పుడు యాప్ స్పెసిఫిక్ గా ఈ యాప్ వర్క్ అవ్వాలంటే కావాల్సినవి సమ్మర్ సాఫ్ట్వేర్ చెక్స్ చేయాలి. ఏంటి అని అంటే
వన్స్ అగైన్ ఇది వేరే ప్రొడక్ట్ సెలెక్ట్ చేశాను. 1809 FPS మనది ఇది కదా, ఇది సెలెక్ట్ చేస్తాను. సో మన రిలవెంట్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేశాను. ఇందులో ఇన్స్టాలేషన్ చేద్దాం. సో ఇక్కడ ప్రొడక్ట్ వెర్షన్ 1809 కరెక్ట్, మనది ఆల్రెడీ ఈ ప్రొడక్ట్ లోనే ఉన్నాం. సపోర్ట్ ప్యాకేజ్ 1, సర్వీస్ ట్యాక్ 1 ఉంది, 2 కాదు. సో ఈ రెండు క్రైటీరియా మీట్ అయింది. తర్వాత నెక్స్ట్ వెర్షన్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ UI 100 అని అన్నారు. సో UI 100 ఉన్నదా లేదా అనేది మనం చెక్ చేయాలి. సో కమింగ్ టు ద సిస్టమ్, ఇది SAP_UI అన్నది కదా. సో SAP_UI అంటే UI టెక్నాలజీ మన కంప్లీట్ గా స్పెసిఫిక్ గా ఉన్నట్టు. సో ఇందులో ఇలా కాంపోనెంట్స్ ఉంటాయి. UI ఫర్ S/4HANA ఆన్ ప్రెమైస్ అని. ఓకే, సో ఇవి సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ట్యాబ్. ఇది ప్రొడక్ట్స్ ట్యాబ్ అయితే ఇది సాఫ్ట్వేర్ కాంపోనెంట్. సో ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అని ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇది ఇప్పుడు స్పెసిఫిక్ గా ప్రొడక్ట్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు HR స్పెసిఫిక్ గా యాడ్ ఆన్ ఉంటేనే HR యాప్స్ ఇన్స్టాల్ చేయడానికి అవుతుంది. ఇది వన్ మోర్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను, నేనేంటంటే ఈ డేటా అంతా కూడా చూసి మాడిఫై చేయడానికి అన్ని ఈ 12,000 యాప్స్ యాక్సెస్ చేయగలంటే ఇక్కడ బేసిస్ వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ప్రొవైడ్ చేస్తారో ఆ ప్రొడక్ట్స్ మన అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేయగలం. ఇవేంటంటే ఒక ప్లగిన్స్ లాగా అనమాట. ఆ ప్లగిన్ ఉంటేనే ఆ పర్టికులర్ యాప్స్ మనం యాక్సెస్ చేయాలి. ఇక్కడ మీరు చూసారంటే ఈ ప్లగిన్ లేదు. సో UIH R00 అనేది సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఉండాలి ఈ యాప్ వాడాలంటే. సో ఇది ఉన్నదా లేదని మనం ఇక్కడ చెక్ చేయాలి. ఇక్కడ చెక్ చేశారు అనుకోండి, ఈ లిస్ట్ లో ఇది ఉన్నదా. సో ఇక్కడ UI ఫర్ బేసిస్ అప్లికేషన్. సో బేసిస్ అప్లికేషన్స్ కి ఒక కాంపోనెంట్, సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఉంది. అలాగే S/4HANA ఆన్ ప్రెమైస్ కి ఒక కాంపోనెంట్. సో S/4HANA యాప్స్ అన్ని కూడా ఈ కాంపోనెంట్ లో షిప్ అయి ఉంటాయి. సో అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇలా వస్తుంది. సో ప్రొడక్ట్ లో మళ్ళీ ఇండివిజువల్ కాంపోనెంట్, సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఉంటేనే ఆ యాప్స్ ని మనం ఇన్స్టాల్ చేయగలం. ప్రెసెంట్ UI ఫర్ S/4HANA అంటే అన్ని S/4HANA యాప్స్ కూడా ఇందులో ఉంటాయి ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ లో, ఈ ప్లగిన్ ద్వారా. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాప్ కాబట్టి మనం చూస్తున్నాం కదా ఇవన్నీ. అవును. ఒకవేళ కొత్తది అయితే ఇది మనకు బేసిస్ టీమ్ వాళ్ళు ఇచ్చేది ఇదా, లేకపోతే ఇంకా మనం కొత్తగా బిల్డ్ చేసే దానికి నేను చెప్పట్లేదు. నేను అన్ని కూడా ఎగ్జిస్టింగ్ ఉన్న యాప్స్ గురించే చెప్తాను. కొత్తగా ఉన్న దానికి గురించి వేరే ప్రాసెస్ ఉంది, అది సెపరేట్ గా చెప్తాను. నిన్న మీకు లాంచ్ ప్యాడ్ ఒకటి క్రియేట్ చేయాలన్నా చూడు, అది మనం కస్టమ్ అప్లికేషన్ బిల్డ్ చేసే వాళ్ళకి అది ట్రాక్. ఓకే, ఇది ఏంటంటే ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ ఒక ఫియర్ యాప్ SAP షిప్ చేసింది. వాడాలంటే ఎన్ని చెక్ చేయాలి అనేది ఇదంతా బేసిస్ వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఈ కేసులో నేనేం చెప్తానంటే S/4HANAకి కంప్లీట్ గా సాఫ్ట్వేర్ కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్ లేకపోయినా ఇది ఇండివిజువల్ గా ఓన్లీ HR యాప్స్ కావాలంటే ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ మహేష్. సో ఈ ప్రొడక్ట్ లోని, ఈ S/4HANA ప్రొడక్ట్ లో ఈ సాఫ్ట్వేర్ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తేనే HR యాప్స్ అన్ని కూడా కనబడతాయి అనేది సింపుల్ ఇండికేషన్. ఆ కాంపోనెంట్ ఇప్పుడు అలాంటి కాంపోనెంట్ ఇప్పుడు బేసిస్ కంగా కావాల్సింది కాంపోనెంట్ ఇది UIBAS అనేది. బేసిస్ అప్లికేషన్స్ అన్ని ఇప్పుడు మనం బేసిస్ అప్లికేషన్స్ అనుకో, ఆ కాంపోనెంట్స్ చూస్తే ఆ మ్యాట్రిక్స్ లో దీంతో మ్యాచ్ అవుతుంది. ఓకే, అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న కాంపోనెంట్స్ ఇప్పుడు బేసిస్ కాంపోనెంట్, HR కాంపోనెంట్స్ ఇవన్నీ బండిల్ చేసి ఇంకో యాడ్ ఆన్ కింద ఇస్తున్నారు. దాన్నే UI S/4HANA ఆన్ ప్రెమైస్ అని ఇలా ఇచ్చారు. సో ఇందులోని అన్ని ఉన్నాయి, HRవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో UI ఫర్ S/4HANA ఆన్ ప్రెమైస్ అన్నాడు అంటే సింగిల్ ప్యాకేజ్ లో అన్ని యాడ్ ఆన్స్ ని బండిల్ చేసి ఇందులో ఇస్తున్నాడు. సో ఈ డిఫరెన్స్ బేసిస్ వాళ్ళకి తెలుస్తుంది. సో మన అప్లికేషన్ ఇందులో ఆల్రెడీ ఉందా లేదా అని. కానీ మనకి ప్రిలిమినరీ చెక్ ఏంటంటే ఇక్కడ చూస్తే అర్థం అవుతుంది అనమాట. ఓకే, S/4HANA ప్యాకేజ్ యాడ్ ఆన్ ఇచ్చాడు. సో ఈ యాడ్ ఆన్ లేకపోయినా ఈ యాడ్ ఆన్ ఉంది కనుక ఇట్ విల్ వర్క్ అనేది అట్లీస్ట్ వి షుడ్ యాక్చువల్లీ కన్క్లూడ్. క్లియర్? ఓకే. సిమిలర్ గా ప్రీ రిక్విజిట్ ఫర్ ఇన్స్టాలేషన్ అని ఇక్కడ చెప్పాడు. FES మినిమం SPS 01 ఉండాలి అని అన్నారు. సో S/4HANA ప్రొడక్ట్ కి ఈ FES 5.0 అనే యాడ్ ఆన్ ఉండాలి అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. సో యాడ్ ఆన్ అనేది మనం ఆల్రెడీ చూస్తాం. ఈ 1809 ప్రొడక్ట్ కి ఈ FES అనేది డినోట్స్ అవర్ వెర్షన్ ఆఫ్ ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ వెర్షన్ ని డినోట్ చేస్తారని మనకు తెలుసు. ఓకే, దానికి ఏమంటున్నారంటే FES SPS 01 అయి ఉండాలి అని అన్నారు. సో FES 01 కాదని డబుల్ చెక్ చేద్దాం. సో ఈ కేసులో ఇన్స్టాల్ ప్రొడక్ట్కి వెళ్తే FES సర్వీస్ ప్యాక్ 01 ఉంది మన దగ్గర. సో అన్ని క్రైటీరియా మీట్ అవుతుందా లేదా ఇక్కడ చూసామంటే సో FES 5.0 లో SPS 01 అన్నాడు. సో SPS అంటే ఇది SPS షార్ట్ ఫామ్ నథింగ్ బట్
ఎస్పీ స్టాక్ అన్నాడా, ఇది సర్వీస్ ప్యాక్ స్టాక్ అనమాట. సో ఎస్పీఎస్ అని ఎస్పీ స్టాక్ అని వేరు వేరు వర్డ్స్ వాడినా బేసిక్ గా ఈ 01 2019 మ్యాచ్ అవుతుంది. సో ఈ ఫ్రంట్ ఎండ్ లో కాంపోనెంట్స్ అన్ని ఉన్నాయి మనకి. 1809 ప్రొడక్ట్ చూసాము, దాని సర్వీస్ ప్యాక్ చూసాము, దాని సాఫ్ట్వేర్ కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ లేదు కానీ ఫుల్ ఫ్లెజ్ గా S/4HANA బండిల్డ్ ప్యాకేజ్ ఉంది కనుక ఇట్స్ ఏ గ్రీన్ సిగ్నల్. ప్రీ రిక్సిడ్ 1809 ఉండాలన్నారు కనుక ఇది ఆల్రెడీ ఉన్నది, మన దగ్గర యాడ్ ఆన్ కూడా ఉంది. సో ఫ్రంట్ ఎండ్ లో కాంపోనెంట్స్ అన్ని కూడా ఉన్నాయి ఈ పర్టికులర్ యాప్ వాడడానికి. క్లియర్? ఓకే. సో ఇంత చెక్ చేసిన తర్వాత అయిపోయింది అంటే అవ్వలేదు, మళ్ళీ బ్యాక్ ఎండ్ లో కూడా చెక్ చేయాలి. అది ఇనిషియల్ షిప్మెంట్ ప్యాక్ ఏంటన్నా? ఎస్పీఎస్ సర్వీస్ ప్యాక్ అంటే ఈ ఎఫ్ఎస్ కి వెర్షన్స్ మళ్ళీ ఇందులో ఏం లేదు, ఇది దీనికి ప్యాచెస్, సాఫ్ట్వేర్ ప్యాచెస్ రిలీజ్ 1 రిలీజ్ 2 అని ఇందులో ఇస్తారు. ఈ ప్రొడక్ట్ కి సాఫ్ట్వేర్ ఫిక్సెస్, ఎక్కువ ఫిక్సెస్ ఉన్నాయి అనుకో, ఆ నోట్స్ అన్ని 1 2 3 4 ఇప్పుడు అలా అప్లై చేయడానికి. ఇప్పుడు 1809 రిలీజ్ లోని 10,000 యాప్స్ ఉన్నాయి అనుకో, బేసిస్ వాడు ఒక్కొక్క నోట్ ఇంప్లిమెంట్, ఒక్కొక్క అప్లికేషన్ కి ఎలా ఫిక్సెస్ చేస్తూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కదా. సింపుల్ గా అవన్నీ బండిల్ చేసి SPS 01 02 అని అంటాడు. అంటే 02కి అప్గ్రేడ్ చేస్తే ఆ నోట్స్ అన్ని కూడా అప్లై అయిపోతాయి. లేదు ఒకే ఒక అప్లికేషన్ కి ఫిక్స్ చేయాలంటే ఆ నోట్స్ అని ఇందాక చూసాం కదా, ఆ నోట్ ఇంప్లిమెంట్ చేస్తే ఈ టైమ్ షీట్ అనే యాప్ ఒక్కదానికి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది దీంట్లో ఇష్యూస్ ఉండవు. ప్రతి ప్రొడక్ట్ కి, ప్రతి సాఫ్ట్వేర్ కాంపోనెంట్ కి కూడా సాఫ్ట్వేర్ ప్యాచెస్ ఉంటాయి మహేష్. సో దాన్ని వీళ్ళు వేరియస్ వెర్షన్ తో డినోట్ చేస్తారు. వీడు SPS 01 అంటే 2019 01 లో రిలీజ్ చేసిన దానికి SPS 01 అని ఒక నేమ్ ఇచ్చాడు. క్లియరా? ఓకే. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఆప్షనలే, అది కూడా చెప్తున్నాను. నువ్వు ఇంత డీప్ గా వెళ్ళి చెక్ చేసిన అవసరం లేదు. నీ వర్క్ డెవలప్ చేస్తావు. బేసిక్ గా ఫియరీ యాప్స్ కావాలనుకో, నువ్వేం చెప్తావు అంటే బేసిక్ చెక్, సార్ 1809 ప్రొడక్ట్ కావాలి ఈ యాప్కి. సో 1809 ఉన్నదా, అసలు యూఐ ప్లగిన్ ఉందా, ఇక్కడ నువ్వు చేసి బేసిక్ వచ్చి చూసి చెప్తావు. ఫియరీ ప్లగిన్స్ ఉన్నాయా లేదా అనేది చెప్తే చాలు. సార్ మీరు బేసిస్ ని కాంటాక్ట్ చేయండి, ఇందులో యూఎఫ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడం కుదరదు. ఎఫ్ఎస్ లేదనుకో, ఇక్కడ అసలు ఇక్కడ నువ్వు జస్ట్ స్టాటస్ కో చెక్ చేస్తావు, ఫ్రంట్ ఎండ్ సర్వర్ 5.0, అసలు ఫ్రంట్ ఎండ్ సర్వరే లేదు, అసలు ఇక్కడ SAP UI అనేది లేదనుకో. ఇవి బేసిక్. UI లేదు అంటే అసలు ఫియరీ యాప్స్ వాడలేవు. SAP_UI అనేది ఆ టెక్నాలజీ. సో ఈ ప్లగిన్ లేకుండా అసలు యూఎఫ్ యాప్స్ ఏవి కూడా అసలు ఇన్స్టాల్ చేయడమే కుదరదు. బేసిక్ గా కావాల్సింది ఇది. సో వాళ్ళకి చెప్తావు, సార్ అసలు ఇందులో ఫియరీ ఇన్స్టాల్ చేయడానికి కుదరదు, అసలు ఇందులో ప్లగిన్సే లేవు, బేసిస్ ని అడిగి ఫస్ట్ ఫియరీకి రెలవెంట్ ఆ ప్లగిన్స్ అన్ని కూడా సెటప్ చేయమని చెప్పండి అని చెప్పి అడగ. అంతే నీ పని. ఇవన్నీ ఏం చూడక్కర్లేదు, ఇవన్నీ కూడా బేసిస్ వాళ్ళు చూస్తారు. బట్ వాళ్ళు షిప్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ నీ యాప్ పని చేయట్లేదు అనుకో, ఎందుకు పని చేయట్లేదు అని అనలైజ్ చేయడానికి మాత్రం నీకు తెలియాలి. అర్థమైందా? సో ఇప్పుడు మనకు తెలుసు ఈ ప్రొడక్ట్ ఉన్నా కూడా ఈ పర్టికులర్ వెర్షన్ లేకపోయినా కూడా ఆ యాప్ పని చేయదు అని మనకి ఇన్ని రకాల చెక్స్ ఉంటాయి అని మనకి ఇప్పుడు వి అండర్స్టూడ్. సో ఫ్రంట్ ఎండ్ లోనే కాదు బ్యాక్ ఎండ్ లో కూడా అన్ని చెక్స్ చెక్ చేస్తేనే అవుతుందని. సో సిమిలర్ గా బ్యాక్ ఎండ్ కూడా సేమ్ 1809 రిలీజే కావాలి. సో రెండు SIP బాక్సులే. సో ఇందులో ఏదైతే వెర్షన్ ఉందో బ్యాక్ లో కూడా అదే వెర్షన్ ఉండాలి. ఓకే, కొన్నిసార్లు లోవర్ వెర్షన్ తో కూడా సపోర్ట్ అయితే ఇక్కడ లోవర్ వెర్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బ్యాక్ ఎండ్ అబాప్ సిస్టమ్ వచ్చేసరికి, సో అబాప్ సిస్టమ్ అని నథింగ్ బట్ మన బిజినెస్ లాజిక్ అంతా ఎక్కడైతే ఉందో అదంతా అబాప్ లో రాస్తుంది కనుక దాన్ని అబాప్ సిస్టమ్ అని కూడా అంటారు, లేదా బ్యాక్ ఎండ్ సిస్టమ్ అని కూడా అంటారు. ఓకే, నేమ్స్ ఏవైనా బేసిక్ గా దిస్ ఇస్ ఆర్ వేర్ అవర్ డేటా రిసైడ్స్, దిస్ ఇస్ వేర్ అవర్ యాప్స్ రిసైడ్స్. ఓకే, సో 1809 ఉండి సపోర్ట్ ప్యాకేజ్ 109 సేమ్ ఇదే ఉండి ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఉందా లేదా అనేది మనం ఎక్కడ చెక్ చేయాలి, మన బ్యాక్ ఎండ్ లో చెక్ చేయాలి. సో ఇది ఇందాకలా మనం ఫ్రంట్ ఎండ్ చెక్ చేస్తాం కదా, ఇది పక్కన పెట్టేసి నౌ ఐఎమ్ గోయింగ్ టు మై బ్యాక్ ఎండ్ సిస్టమ్. సో ఈ కేసులో చూసామంటే దిస్ ఇస్ డిఫరెంట్ సిస్టమ్. ఇందాక పక్కన ఓపెన్ చేస్తాను, ఇక్కడ GPD అని చూపిస్తుంది. సో దీన్ని ఐఎమ్ గోయింగ్ టు దిస్ సిస్టమ్. ఇక్కడికి వెళ్ళి సిస్టమ్కి వెళ్ళి ఐఎమ్ గోయింగ్ టు మై స్టేటస్. సో స్టేటస్కి సేమ్ చెక్స్ సేమ్. ఇప్పుడు నువ్వే చెప్పు, సో ఇక్కడ ఏ డేటాబేస్ ఉంది? సో HDB అంటే HANA డేటాబేస్. సో బ్యాక్ లో కూడా HANA డేటాబేస్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు SAP డేటాలో ప్రొడక్ట్ వెర్షన్ ఉంది కదా, మనం చెక్ చేయాల్సింది ఏం చెక్ చేయాలి? ప్రొడక్ట్ వెర్షన్ చెక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం ఏ ప్రొడక్ట్ లో ఉన్నాం అనేది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ సెలెక్ట్ చేస్తే ప్రొడక్ట్ తెలుస్తుంది. సో ఇప్పుడు ఇందులో సాఫ్ట్వేర్ ట్యాబ్ చూడాలా, ప్రొడక్ట్ ట్యాబ్ చూడాలా? ప్రొడక్ట్ ట్యాబ్. సో ఫస్ట్ ఫార్మోస్ట్ మనం అడిగింది ఆన్ ప్రెమిస్ 1809 కాదా అని చెక్ చేస్తాం. సో S/4HANA
89. సో మన ప్రొడక్ట్ ఏంటి, ఈఆర్పి కాదు, S/4HANA ప్రొడక్ట్. బ్యాక్ ఎండ్ లో కూడా వెర్షన్ 1809, సర్వీస్ ప్యాక్ ఏమో 1/2019, రైట్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మన దాంట్లో చెక్ చేస్తే, సో మన దగ్గర వచ్చేసరికి 1809 ఇచ్చాడు, సర్వీస్ ప్యాక్ 1/2019. మ్యాచ్ అయిందా? సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఉందా లేదని చెక్ చేస్తావు. సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఎక్కడ చేస్తావు, సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ట్యాబ్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఇక్కడ చెక్ చేస్తావు. సో ఇక్కడ చూసామంటే ఇక్కడ చాలా ఎక్కువ యాడన్స్ ఉన్నాయి, ఇందాక దాంట్లో చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ చూసామంటే హెచ్ఆర్ అప్లికేషన్ కి SAP_HR అని ఇలా చాలా ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇస్ GBX1HR అని ఉంది, GBX1HR. సో ఇదర్ ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఇక్కడ ఫిల్టర్ దగ్గర సెర్చ్ చేయొచ్చు. సారీ, సో టూ మెనీ ఉన్నప్పుడు మనం బెటర్ టు సర్చ్ ద కీవర్డ్. సో ఇక్కడ సెర్చ్ చేస్తే మన కాంపోనెంట్ GBX-H1R అనే సాఫ్ట్ కాంపోనెంట్ ఇన్స్టాల్ అయింది. సో HCM యాప్స్ అని కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. క్లియర్? HCM అనేది కీ కోడ్సా? కాదు, ఇది మాడ్యూల్స్ అంటారు. HCM అనేది HR మేనేజ్మెంట్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అని అంటారు HCM. సో ఈ యాప్స్ ఇది నాన్ టెక్నికల్, ఇది ఇప్పుడు మనం చూసింది ఈ టెక్నికల్ వర్డ్స్. ఎండ్ యూజర్స్ అడిగారు అనుకో, సార్ మాకు HR యాప్స్ కావాలని అంటారు వాళ్ళు, నాకు ఈ GBX యాప్ కావాలి, ఈ టైమ్ షీట్ యాప్ కావాలని అంటారు, నాకు SD యాప్స్ కావాలి, నాకు PLM యాప్స్ కావాలి, నాకు CRM యాప్స్ కావాలని అంటారు. అది ఎండ్ యూజర్ కి యూజ్ చేసే వర్డ్స్. అది SAP బేసిక్స్. సో ఇది డివేట్ అవుతుంది, చెప్పమంటే చెప్తాను, నీ ఇష్టం. చూస్తానులే అన్నాను నేను, తర్వాత చెప్తూనే మరి, అంటే అయిపోయినాక తర్వాత. సరే, సో సరే ఈ ఎండ్ ఆఫ్ ద క్లాస్ తర్వాత ఒకసారి గుర్తు చెయ్యి. సో వాటి గురించి షార్ట్ సమ్మరీ చెప్తాను, ఎందుకంటే ఈ ట్రాక్ ఇది కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ఫ్లో మిస్ అవుతావు. సో ఇప్పుడు మనం క్లియర్ గా ఒక యాప్ ఐడెంటిఫై చేసే దగ్గర నుంచి దాని మెయిన్ ప్రొడక్ట్ ఏంటో చెక్ చేసాం, డేటాబేస్ ఏంటో చెక్ చేసాం, దాని ఇన్స్టాలేషన్ ఫ్రంట్ ఎండ్ లో ఏం చెక్ చేయాలో చూసాం, బ్యాక్ ఎండ్ లో ఏం చేయాలో చూసాం. అన్ని మ్యాచ్ అయిపోయి కదా మనకి. ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళాల్సింది ఏంటో అంటే ఈ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు కాన్ఫిగరేషన్ డైరెక్ట్ గా జంప్ అవ్వచ్చు. క్లియరా ప్రాసెస్? ఇప్పుడు మన అప్లికేషన్ దగ్గరకు వచ్చాం. సో ఈ UFI అప్లికేషన్ పేరు ఏంటి అని అంటే ఇది HCM THSMAN. సో ఇది దీని అప్లికేషన్ నేమ్. ఇది యాజ్ ఎ డెవలపర్ గా మనకి టైమ్ షీట్ అని వాళ్ళంటే మనకి రెలవెంట్. ఇది సిస్టమ్ లో టైమ్ షీట్ అని ఉండదు, ఎక్కడ ఈ పేరుతో ఉంటుంది, టెక్నికల్ నేమ్ తో. ఓకే, ఎక్కడ ఉంటుంది, ఈ పాత్ లో ఉంటుంది. సో ఇక్కడ నువ్వు చూసావంటే SAP BC UFI SAP HCM అనేది ఇది అప్లికేషన్ నేమ్. ఓకే, సో ఈ పాత్ దగ్గర ఈ పర్టికులర్ అప్లికేషన్ ఉంటుందని ఉన్నది. సో దీన్ని యాక్టివేట్ చేయాలి. సిమిలర్ గా సో ఈ అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది, మన ఫ్రంట్ ఎండ్ లో ఉంటుంది. సో UFI అప్లికేషన్ చెక్ చేయాల్సింది మన ఈ ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ ఉన్న దగ్గర చెక్ చేయాలి. సిమిలర్ ఈ ఓడేటా సర్వీస్ ఏదైతే ఉందో, ఈ ఓడేటా సర్వీస్ ఏదైతే ఉందో ఇది మన బ్యాక్ ఎండ్ సిస్టమ్ లో ఉంటుంది. చూసారంటే ఈ బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ ఈ పర్టికులర్ సర్వీస్ కి కావాల్సిన సాఫ్ట్వేర్ కాంపోనెంట్ GBX01HR600 ఆల్రెడీ మనం ముందు చెక్ చేసాం కనుక ఈ కాంపోనెంట్ మన బ్యాక్ ఎండ్ లో ఉంది కనుక ఈ సర్వీస్ అనేది మన యాక్టివేషన్ ఫ్రంట్ ఎండ్ లో చేస్తాం, బట్ ఈ సర్వీస్ అనేది హిట్ అయ్యేది బ్యాక్ ఎండ్ కి సిస్టమ్ కి హిట్ అవుతుంది. దానికి కావాల్సిన రోల్ ఏమో ఈ పర్టికులర్ రోల్. సో ఇది PFCG అనేది ఇంకో ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఈ రోల్ ఉంటేనే ఈ ఓడేటా సర్వీస్ హెల్ప్ తోటి మనం ఆ డేటాని పుల్ చేయగలం ఆ సిస్టమ్ నుంచి. ఆథరైజేషన్ చెక్, ఇక్కడ ఒక చెక్ వచ్చింది. మళ్ళీ సమ్మరైజ్ చేస్తాను, జాగ్రత్తగా విన్నా. సో ఈ UFI అప్లికేషన్ అనేది మన ఫ్రంట్ ఎండ్ లో ఉంటుంది, అవునా? ఓకే, సో ఈ అప్లికేషన్ మనం ఫస్ట్ యాక్టివేట్ చేస్తాం. సో యాక్టివేట్ చేశాక కస్టమర్ కి ఇక్కడ ఈ అప్లికేషన్ వచ్చేస్తుంది. అక్కడ యాక్టివేట్ చేయగానే ఇక్కడ అప్లికేషన్ వస్తుంది, కానీ దీన్ని క్లిక్ చేస్తే వాళ్ళకి డేటా చూపించదు. సపోజ్ ఈ కేసులో అప్లికేషన్ ఒకటి నేను ఓపెన్ చేసాను అనుకో, అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, బట్ అందులో డేటా రాదు. ఎందుకు డేటా రాదు అని అంటే బ్యాక్ ఎండ్ లో కూడా మనము ఆ రోల్ అనేది అసైన్ చేయాలి యూజర్ కి. అది వన్ మోర్ లేయర్ ఆఫ్ చెక్. ఆ రోల్ ఉంటేనే బ్యాక్ ఎండ్ నుంచి ఆ ఓడేటా సర్వీస్ డేటాని పుల్ చేయగలదు. ఈ కేసులో ఈ పర్టికులర్ ఓడేటా సర్వీస్ కి రోల్ ఏమి ఇచ్చారంటే ఆథరైజేషన్ రోల్ PFCG HCM ఎంప్లాయ్ యాప్స్. అంటే నేను ఒక HCM ఎంప్లాయ్ యాప్ వాడే ఆథరైజేషన్ నాకు ఉంటేనే ఈ ఓడేటా సర్వీస్ ఏంటంటే ఆ డేటాని వెళ్ళి పుల్ చేస్తుంది బ్యాక్ ఎండ్ నుంచి, లేదంటే ఇక్కడతోనే నీకు యాక్సెస్ గాన్. సో బియాండ్ అప్లికేషన్, డమ్మీ అప్లికేషన్ తప్ప నువ్వు ఆ డేటాని చూడలేవు.
అంటే ఇక్కడ ఇది యాక్టివేట్ చేయగానే నువ్వు ఎలా చూడగలవు అంటే ఈ సారీ సో ఈ యాక్టివేట్ చేయగానే ఎలా చూడగలవు అంటే జస్ట్ ఈ ఇమేజ్ మనం ఇందాక ప్రీవియస్ ఇమేజ్ చూసాం కదా. సో ఇలా డమ్మీ అప్లికేషన్ వితౌట్ డేటా చూడగలవు యాక్టివేట్ చేస్తే. ఇందులో డేటా చూడాలంటే ఆ రోల్ అసైన్ చేసి నీకు ఉంటేనే తప్ప ఈ డేటాని బ్యాక్ నుంచి నువ్వు పుల్ చేసి చూడలేవు. అందుకే మనం 2 సిస్టమ్స్ పెట్టినప్పుడు దట్స్ హౌ 1 లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ చేస్తుంది. అర్థమైందా? సో ఆథరైజేషన్ హ్యాండ్లింగ్ ఎలా సెక్యూర్ గా కనబడుతుందో ఇప్పుడు ఆల్రెడీ నీకు జస్ట్ గ్లింప్స్ చూసావు. సో ఆ విధంగా మనకి సిస్టమ్ ఉన్న సెపరేట్ సిస్టమ్ ఉన్నా కూడా మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ చెక్. సో ఈ రోల్ లేకపోతే డేటా చూడకుండా ప్రివెంట్ చేస్తాం. సో ఇందులోనే ఎంప్లాయీ యాక్సెస్ అని ఇచ్చారు. సిమిలర్ గా మేనేజర్ యాక్సెస్ ఉంటుంది. మేనేజర్ యాక్సెస్ అనుకోండి అదే అప్లికేషన్ లోని అప్రూవ్ చేయడానికి ఆప్షన్స్ అయ్యి వస్తాయి. మనం ఇప్పుడు టైం షీట్ బిల్ చేస్తావు, ఎవరొకరు అప్రూవ్ చేయాలి కదా. సపోజ్ ఈ రోజు నేను లీవ్ లో ఉంటున్నాను సార్ అని చెప్పి నువ్వు మేనేజర్ పంపించావు. ఆ మేనేజర్ వేరే యాప్ వాడతాడు అంటే కాదు, ఆ మేనేజర్ కూడా ఇదే యాప్ వాడతాడు. కానీ మేనేజర్ రోల్ అసైన్ చేయగానే అందులో ఫీచర్స్ అన్ని కూడా మేనేజర్ ఫీచర్స్ అన్ని కూడా ఎనేబుల్ అయిపోతాయి. అర్థమైందా? సో అప్పుడు మేనేజర్ అనేసరికి నువ్వు ఎన్ని లీవ్స్ అప్లై చేస్తావు ఇవన్నీ కూడా ఎవరెవరు నీ టీమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చూడగలగాలి కనుక అప్పుడు ఆ రోల్ ఏం చేస్తాడంటే నీకు ఎడిషనల్ టేబుల్స్ కి పర్మిషన్స్ ఇస్తుంది. ఓకే, ఎంప్లాయీకి అయితే ఓన్లీ అప్లై చేసే ప్రొవిజనే. మేనేజర్ కంటే వ్యూ ఆల్ ద అసోసియేట్స్. సో నీ డీటెయిల్స్ నా డీటెయిల్స్ అందరి డీటెయిల్స్ చూడగలరు కదా మేనేజర్ అంటే. అదే అనుకో నీ డీటెయిల్స్ మాత్రమే నువ్వు చూడగలవు. సో ఈ రోల్ ఏం చేస్తాడంటే ఇట్ విల్ హెల్ప్ యూ పుల్ అవుట్ రిలవెంట్ డేటా. సో నీకున్న రోల్ బట్టి ఈ కేసులో ఎంప్లాయీ రోల్ కాకుండా మేనేజర్ రోల్ అసైన్ చేస్తే ఇప్పుడు నువ్వు మేనేజర్ అనుకో యూ విల్ ఏబుల్ టు సీ ఆల్ అవర్ డేటా, ఎంప్లాయీస్ ఉన్న డేటా అందరిది చూడగలరు. అలా రోల్స్ విల్ హ్యాండిల్ ద ఆథరైజేషన్ సెక్యూరిటీతో పాటు టైప్ ఆఫ్ డేటా వ్యూ చేయడానికి కూడా దే విల్ హెల్ప్ యూ ఇన్ యూనో కంట్రోలింగ్ ద డేటా. ఏ టైప్ ఆఫ్ డేటా చూడగలని కంట్రోల్ కూడా చేస్తుంది. క్లియర్? ఓకే ఓకే. సో ఇప్పుడు సరే ఈ యాక్టివేషన్ ఎక్కడ చేస్తాం అనేది చూస్తే మన సిస్టమ్ లోకి వెళ్ళి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి, మన ఫియర్ యాప్ కంటే ఫ్రంట్ ఎండ్కి వెళ్ళాలి. ఓకే, సో బ్యాక్ ఎండ్ లో చెక్ చేస్తాం అయిపోయింది బ్యాక్ ఎండ్ తో. సో బేసిక్ నెక్స్ట్ ఇప్పుడు కాన్ఫిగరేషన్ స్టెప్ వచ్చేసరికి SSCF అనేది ట్రాన్సాక్షన్. సో SSCF అనేది ఇప్పుడు ఇందాక పాత్ ఏదైతే ఇచ్చారో ఆ పాత్ వ్యూ చేయాలంటే ఇక్కడికి రావాలి అండ్ ఈ అప్లికేషన్ నేమ్ మనం కాపీ చేయాలి. సో ఈ పాత్కి వెళ్ళాలంటే దీన్ని ICF నోడ్ అంటారు. ICF నోడ్ అంటే దానికి ట్రాన్సాక్షన్ SICF. సో ICF నోడ్ ని యాక్సెస్ చేయడానికి SICF అని టైప్ చేస్తే విల్ ఏబుల్ టు యాక్సెస్ నోడ్. సో టు సమ్మరైజ్ చేసి ఇక్కడ రాస్తున్నాను. టు ఇన్స్టాల్ ఓకే ఎన్ష్యూర్ టు చెక్ ప్రొడక్ట్ వెర్షన్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ కాంపోనెంట్ అంటే ఏంటో మీకు తెలుసు కనుక ఇన్ షార్ట్ గా రాశాను. క్లియరా? సో ఫస్ట్ స్టెప్ అది చెక్ చేసాం. కాన్ఫిగర్ చేసేటప్పుడు యూనో ఇది ఇది బోత్ FES అండ్ BES. FES అంటే ఫ్రంట్ ఎండ్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్. ఓకే, ఫ్రంట్ ఎండ్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్ రెండింటిలోని ఇన్స్టాల్ చేసే ముందు ఈ యాప్ ని ప్రొడక్ట్ వెర్షన్, సాఫ్ట్వేర్ వెర్షన్ చెక్ చేయండి. తర్వాత కాన్ఫిగర్ చేసేటప్పుడు ఏం చేయండి అంటే యూజ్ SICF ట్రాన్సాక్షన్ కీ కోడ్ యూజ్ చేసి యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ అప్లికేషన్, టు యాక్టివేట్. ఓకే, క్లియర్? సో ఇది ఎక్కడ చేస్తామంటే FES లో చేస్తాం. ఎందుకంటే యాప్స్ అన్ని కూడా ఫియర్ యాప్స్ అన్ని కూడా FES లో చేస్తాం. ఓడేటా సర్వీస్ అని మనం చెక్ చేస్తుంది ఓడేటా సర్వీస్ కి అయితే ఫైండ్ ద సర్వీస్. ఓడేటా అయితే సర్వీస్ అంటాము, అప్లికేషన్ అయితే అప్లికేషన్ అంటాం. సో సర్వీస్, సో డేటాని ఓడేటా సర్వీస్ ఫైండ్ ఇన్ BES యూజింగ్ సేమ్ SICF ట్రాన్సాక్షన్. అర్థమైందా? సో ఏది ఎక్కడ చేయాలనేది ఐడెంటిఫై చేస్తాం. సో ఇక్కడ నేను ఏంటంటే ఏం చేస్తాను అంటే ఈ టెక్నికల్ నేమ్ బ్యాక్ ఎండ్ సర్వీస్ అయితే ఈ సర్వీస్ నేమ్ తోటి మనం SICF లో సెర్చ్ చేయాలి. సో ఇది సెర్చ్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ సర్వీస్ పాత్ అని ఇవ్వచ్చు. సో సర్వీస్ పాత్, మీరు సర్వీస్ పాత్ చూసారనుకో ఈ పాత్ నేమ్ ఇవ్వచ్చు. సో ఈ పాత్ ఇచ్చి సెర్చ్ చేయొచ్చు. లేదా ఇక్కడ సర్వీస్ నేమ్ ఫీల్డ్ లోని మీరు డైరెక్ట్ గా ఈ అప్లికేషన్ నేమ్ అయినా ఇవ్వచ్చు. సో ఎనీవే మీరు ఏ సెర్చ్ చేసినా బేసిక్ గా మనం ఐడెంటిఫై చేసేది అప్పటిగా. సో తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అనేది సెర్చ్ చేస్తే it will take out to that particular scenario. I think let me check default host apply. ఈ అప్లికేషన్ లేనట్టుంది. Let me check.
1809 వెర్షన్ కదా మనం చెక్ చేసింది. ఇట్ హ్యాస్ టు బి దేర్. Did not meet. ఓకే. ఈ ప్యాకేజ్ లో హెచ్ఆర్ యాప్, సాఫ్ట్వేర్ కామ్, యూ యాప్స్ అన్ని ఉన్నాయి అన్నారు. ఐడియల్ గా మన యాప్ కూడా ఉండాలి. సరే, మాన్యువల్ గా చెక్ చేస్తాను అసలు యాప్ ఉందో లేదో. చెక్ పాత్. సో మన ఇందాక డైరెక్ట్ గా ఈ సాఫ్ట్ కాంపోనెంట్ మనకి లేదు కదా. సో డైరెక్ట్ గా యూఐ యాప్స్ అని కదా. సో ఆ యాప్ ప్యాకేజ్ లో బండిల్లో ఇది ఇన్ కేస్ ఐడియల్ గా అయితే ఉండాలి. ఎందుకంటే యూఐ ఫర్ ఎస్ఐపి హనా అనే సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అన్ని యాప్స్ ఉంటాయి. బట్ ఇందులో సెర్చ్ చేసే సిస్టమ్ లో వీఆర్ కరెంట్ లేదు. సో ఆ సాఫ్ట్ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేసినప్పుడే ఇందులో ఆ యాప్స్ అనేవి కనబడతాయి ప్రైమరీగా. సో లెట్ మీ ట్రై టు సెర్చ్ విత్ ద పాత్. లేదు. సో ఈ యాప్ లేదు. సరే, నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఈ నోడ్కి వెళ్ళి చెక్ చేస్తాను. నోడ్కి వెళ్ళి అలా చెక్ చేస్తాను. సో ఈ ఎస్ఏపి నోడ్ వరకు వెళ్ళి సో ఆ సాఫ్ట్వేర్ యాడ్ ఆన్ ఇన్స్టాల్ చేయగలం ఏమంటే ఈ ట్రీ స్ట్రక్చర్లోకి వచ్చి ఆ ప్లగిన్ ద్వారా యాడ్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూసారంటే ఇవన్నీ కూడా ఫియర్ యాప్సే. ఇందులో ఉన్న యాప్స్ ఆల్రెడీ డిజబుల్ అయినవి యాక్టివేట్ చేయలేదు. ఇవన్నీ కూడా ఆల్రెడీ యాక్టివేట్ చేసినాయి. ఓకే. సో మేనేజ్ అలర్జెన్స్ ఇవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. మనది స్టార్టింగ్ విత్ ఏంటి సిరీస్ హెచ్ కదా. సో లెట్స్ గో టు హెచ్. సో ఇవన్నీ కూడా ఫియర్ యాప్స్ మీరు చూసారంటే. సో ఒక్కొక్క అప్లికేషన్ ఆ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఇన్ కేస్ వీళ్ళు మనకు ఆథరైజేషన్ లేకపోయినా ఉన్నా ఇలా చెక్ చేయొచ్చు. సో సెర్చ్ చేస్తే రాకపోతే ఇలా మాన్యువల్ గా చెక్ చేయొచ్చు. సో గో టు హెచ్, ఈఎఫ్జిహెచ్. ఇవన్నీ ఫినాన్స్ యాప్స్ మీరు చూసారంటే ప్రిఫిక్స్. మనం చూసేదంతా హెచ్సిఎం యాప్స్. సో ఇవే మాడ్యూల్స్ అంటున్నాను. ఫినాన్స్ యాప్స్ చాలా ఎక్కువ ఉంటాయి. హెచ్సిఎం. ఓకే, హెచ్సిఎం. ఓకే, ఇక్కడ చూసారంటే హెచ్సిఎం ఓన్లీ 3 యాప్సే ఉన్నాయి. హెచ్సిఎం ఫ్యాక్చర్ ఫర్ ఎంప్లాయ్, హెచ్సిఎం ఎంప్లాయ్, హెచ్సిఎం క్యాట్. సో వాళ్ళు ఇప్పుడు ఈ కేసులో అంటే మనకి లేవు. వాళ్ళు యాడ్ ఆన్ ఇన్స్టాల్ చేయలేదు. సో స్పెసిఫిక్గా మన ఈ పర్టికులర్ యాడ్ ఆన్ ఇన్స్టాల్ చేయమనాలి ఇది యాక్సెస్ చేయడానికి. సో బేసిస్ వాళ్ళకి మనం ఇంటిమేట్ చేయాలి. సరే, ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేయండి. ప్రజెంట్ మేము టైమ్ షీట్ యాప్ యూజ్ చేయాలనుకున్నాం. ఇది మాకు సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ప్రెసెంట్గా సిస్టంలో లేదు అని మనం స్పెసిఫై చేయాలి. సో ఇక్కడ ప్రాసెస్ మనది అయితే ఆగిపోయింది. సపోజ్ ఇదే అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనం డైరెక్ట్గా సెలెక్ట్ చేసి యాక్టివేట్ సర్వీస్ అని సెలెక్ట్ చేస్తే ఈ పర్టికులర్ అప్లికేషన్ యాక్టివేట్ అవుతుంది. ఈ కేసులో ఇది ఆల్రెడీ యాక్టివేట్ అయ్యింది. సో ఇది యాక్టివేట్ అయ్యలేదు. సో ఇలా ఉంటే యాక్టివేట్ అయినట్టు. సో ఇలా డిజబుల్ ఉంటే యాక్టివేట్ కాలేనట్టు. క్లియరా? సో ఇక్కడ మనకి ఏది మిస్ అయింది? ఈ పర్టికులర్ యాడ్ ఆన్ మిస్ అయింది. ఓకే, యూఐ హెచ్ఆర్ 00 అనేది మన దాంట్లో మిస్ అయింది. ఇక్కడ సిస్టమ్ లో స్టేటస్ లో మన సాఫ్ట్వేర్ కాంపోనెంట్ దగ్గర ఇక్కడ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ లో యూఐ హెచ్ఆర్ మిస్ అయింది. యాక్చువల్లీ యూఐ S4 HANA, యూఐ ఫర్ S4 HANA ఆన్ ప్రెమిస్ అంటే ఇందులో అన్ని బండిలే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ బండిలే ఉన్నాయి, కానీ కొన్ని యాప్స్ బండిలే ఉన్నాయి. హెచ్సిఎం రిలేటెడ్ యాప్స్ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ చూసామంటే హెచ్సిఎం యాప్స్ ఉన్నాయి. బట్ మనకు కావాల్సిన రిలవెంట్ యాప్, లేటెస్ట్ యాప్స్ లేవు. ఇది కూడా టైం రికార్డింగ్ ఫర్ ఎంప్లాయీ సైడ్. ఇది హెచ్సిఎం క్యాట్స్ 1 అనేది మేబీ ఇట్ ఇస్ డిఫరెంట్ వెర్షన్ అప్లికేషన్ ఉన్నది. అర్థమైందా? మన ఇంటెండెడ్ అప్లికేషన్ అయితే కాదు అది. సో ఇక్కడ మన ఇంటెండెడ్ అప్లికేషన్ ఏది హెచ్సిఎం టిహెచ్ఎస్ మ్యాన్ అని ఉన్నది. సో ఇది హెచ్సిఎం క్యాట్స్ S1 క్రెస్1 అని ఉన్నది. సో ఈ వేరియస్ రిలీజ్ చేసిన యాప్స్ మనకి షిప్ చేసి ఉండొచ్చు. సో ఈ పర్టికులర్ యాప్ ఉంది కానీ మనకు రిలవెంట్ యాప్ లేదు. సో ఎలా ఫైండ్ అవుట్ చేసాము? స్టిల్ వీ వెంట్ టు దిస్ పర్టికులర్ పాత్. అక్కడ నేను ఏం చేశానంటే ఈ యాప్ నేమ్ రిమూవ్ చేసి ఇక్కడ వరకు నోట్ చెక్ చేశాను. ఐసిఎఫ్ నోడ్లో యూఎఫ్ఐ బీసీ, యూఎఫ్ఐ ఎస్ఏపి పాత్ వరకు. ఓకే, ఇప్పుడు లాంచ్ బెడ్లోకి వెళ్ళి చూసారనుకోండి. ఇక్కడ కూడా మీరు చూసారంటే ఎస్ఏపి బీసీ యూఐ2. సో ఇట్ ఈస్ రిఫరింగ్ టు పాయింటింగ్ టు దిస్ పర్టికులర్ నోడ్ మాత్రమే. సో బీసీ ఎస్ఏపి బీసీ యూఐ2కి చెక్ చేస్తుంది. ఎస్ఏపి బీసీ యూఐ2 అంటే నథింగ్ బట్ సిస్టంలో సర్వర్లోని గో బ్యాక్. సో ఎస్ఏపి బీసీ ఉందా, యూఎఫ్ఐ ఇక్కడ చూసారంటే ఎస్ఏపి బీసీ యూఎఫ్ఐ కాకుండా యాక్టివేషన్ యూఎఫ్ఐ చేస్తున్న లాంచ్ ప్యాడ్ యాక్సెస్ చేస్తున్న పాత్ ఎస్ఏపి బీసీలో యూఐ2 పాత్ని యాక్సెస్ చేస్తుంది. యూఐ2 పాత్ ఇస్తే సో ఈ పాత్ని యాక్సెస్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న హోస్ట్ అయిన యాప్స్. సో ఇక్కడ చూసారంటే ఫియరీ లాంచ్ ప్యాడ్.
సో ఇక్కడ ఫియరీ లాంచ్ ప్యాడ్ ఉంది. సో ఫియరీ లాంచ్ ప్యాడ్ యాక్టివేట్ చేయాలన్నా ఇక్కడ నుంచి యాక్టివేట్ చేస్తాం. మీరు చూసారు ఇక్కడ పాత్ ఎస్ఏపి బీసీ యూఐ2. సో యూఐ2లో ఎఫ్ఎల్పి నోడ్ ఇది. సో ఇది యాక్టివేట్ చేస్తేనే ఈ సర్వీస్ అనేది పనిచేస్తుంది. సో ఇది ఇప్పుడు నేను ఇది డీయాక్టివేట్ చేశాను అనుకోండి, ఇక్కడ చూసారు ఇది యాక్టివేట్ అయింది డిజేబుల్ కాకుండా ఎఫ్ఎల్పి. ఇది డీయాక్టివేట్ చేస్తే ఈ సర్వీస్ డైరెక్ట్ గా డిజేబుల్ అయిపోతుంది. నేను ఇక్కడ ఈ యూఆర్ఎల్ ఎవరు వాడలేరు. సపోజ్ ఇప్పుడు ఎవరైనా మిస్యూజ్ చేస్తున్నారు, దీన్ని డౌన్ చేయాలనుకుంటే దీన్ని డీయాక్టివేట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా కంప్లీట్ యాప్స్ అన్ని కూడా ఆగిపోతాయి. అర్థమైందా? సో ప్రతిదీ సర్వీసే యాక్టివేట్ చేస్తాం. సో ఈ లాంచ్ ప్యాడ్ సర్వీస్ ని యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ బీసీ యూఐ2. సో ఇక్కడ చూసారంటే ఇది టెక్నికల్ గా తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఇది ఎఫ్ఎల్పి అనే సర్వీస్ అనేది, ఇది ఐసీఎఫ్ నోడ్ అని తెలుస్తుంది. రెగ్యులర్ యూజర్స్ కింద అది ఐడియా ఉండదు, అసలు ఇది ఏంటి, అసలు జస్ట్ యూఆర్ఎల్ అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్. ఇవన్నీ కూడా అంటే ఎవ్రీ స్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీ కెన్ డిగ్ డీప్ ఇన్ టు ద ఎస్ఏపి సర్వర్. సో ఇప్పుడు ఎస్ఏపి సర్వర్ ఈ సర్వీస్ ఎక్కడ డిగ్ డీప్ చేయాలంటే ఇట్స్ ఇన్ ద ఐసీఎఫ్ నోడ్ లో ఎస్ఏపి బీసీ యూఐ2 ఎఫ్ఎల్పి అనే సర్వీస్. ఇది నథింగ్ బట్ ఇట్స్ పాయింటెడ్ దిస్ సర్వీస్. ఎస్ఏపి ఫియరీ సర్వీస్ నేను ఇప్పుడు డైరెక్ట్ గా డీయాక్టివేట్ చేశాను అనుకోండి, కంప్లీట్ గా అందరు యూజర్స్ కి ఈ హెచ్ఎఫ్డి సర్వర్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా యాక్సెస్ ఆగిపోతుంది. క్లియరా? సో ఇలాంటివి చేశానంటే ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు నోట్ అయిపోతుంది, ఓకే రమణ డీయాక్టివేట్ చేసాడు ఈ పర్టికులర్ ల్యాండ్స్కేప్ అని చెప్పి వాళ్ళు వెంటనే నన్ను వచ్చి ఎస్కలేట్ చేసి అడుగుతారు, మీరు ఎందుకు డిసేబుల్ చేశారు. జస్టిఫికేషన్ ఉండాలి. జస్టిఫికేషన్ లేకుండా చేశాను అని అంటే దే విల్ క్వశ్చన్ us. ఓకే, బట్ డెవల్ ల్యాండ్స్కేప్స్ అనేవి డెవలపర్ ప్లే గ్రౌండ్స్. సో ఎవరు క్వశ్చన్ చేయరు. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ సిస్టమ్ కి ఓనర్షిప్ అంతా నాదే. ఓకే, సో ఈ సిస్టమ్ లో ఏమైనా కూడా నేనే మెయింటైన్ చేసి మేనేజ్ చేస్తాను కనుక ఫైనల్ అథారిటీ ఇస్ నాదనమాట. సో ఐ విల్ హ్యాండిల్ దిస్ పర్టికులర్ సిస్టమ్. సో ఈ కేసులో ఏంటంటే డెవల్ ల్యాండ్స్కేప్ దే హ్యావ్ గివెన్ ఫర్ మీ టు మేనేజ్ ఫ్రమ్ క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ మేనేజింగ్ దేర్ సిస్టమ్స్. మేనేజింగ్ సిస్టమ్స్ ఓన్లీ అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ పర్టికులర్ మిగతా అప్లికేషన్స్ కి దే విల్ బి డిఫరెంట్ ఆనర్స్. ఓకే, మనలాగా డిఫరెంట్ ఆనర్. మనం ఏవైతే బిల్డ్ చేసి మనం మేనేజ్ చేస్తున్నామో ఆ పర్టికులర్ మాడ్యూల్ ని ఆనర్స్. సో ప్రెసెంట్ పిఎల్ఎం మాడ్యూల్ కి ఐఎమ్ మేనేజింగ్ ఇట్. సో ప్లాంట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. సో అలా డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. హెచ్ఆర్ మాడ్యూల్ నేను మేనేజ్ చేయట్లేదు. హెచ్ఆర్ మాడ్యూల్ వేరే వాళ్ళు ఎవరు మేనేజ్ చేస్తారు, ఐ డోంట్ నో. ఓకే, ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలియదు అసలు, ఎందుకంటే అది క్లయింట్ అంటే కాన్ఫిడెన్స్ లో ఉంచుతారు. సో నీకు రిలవెంట్ అయితేనే నీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో మీరు ఈ పర్సన్ కాంటాక్ట్ చేయండి, సో దే ఆర్ ద ఆనర్స్ ఫర్ దట్. ఓకే, సో అలాగా డెడికేటెడ్ గా యూ విల్ హ్యావ్ స్పెసిఫిక్ థింగ్. బట్ జనరిక్ గా నువ్వు ఏ మాడ్యూల్ కైనా చెయ్యి, దేనికైనా చెయ్యి, ప్రాసెస్ అయితే ఇదే. క్లియర్? ఓకే అన్న. సో ఈ రోజు ఏంటంటే మనము డీప్ గా డిగ్ చేసాం. ఇంకొంత ఫైనల్ కన్క్లూషన్ ఒకటి ఉన్నది. సో బేసిక్ గా ఈ యాప్ లేకపోయినా ఏది మిస్ అయిందో మనం ఐడెంటిఫై చేసాము, ఎలా యాక్టివేట్ చేయాలో చూసాం. క్లియరా? సిమిలర్ గా ఓడేట సర్వీస్ కూడా ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ సిస్టమ్కి వెళ్ళి ఎస్ఎస్సిఎఫ్ నోడ్కి వెళ్ళి ఈ సర్వీస్ చెక్ చేద్దాం. ఈ కాంపోనెంట్ ఉంది కనుక ఈసారి మనకి ఈ సర్వీస్ కనబడుతుంది. ఫ్రంట్ ఎండ్ లో అయితే కాంపోనెంట్ లేదు, కానీ బ్యాక్ ఎండ్ లో ఉంది కనుక ఇట్ కనిపించదు. చూద్దాం కనిపిస్తుందో లేదో. సో ఇది జీపీటీ సిస్టమ్. సో ఇది క్లోజ్ చేస్తాను. సో సో ఇక్కడ టీ కోడ్ ఏ టీ కోడ్కి వెళ్ళాలి మనం? SICF. సో SICFకి వెళ్ళి సర్వీస్ నేమ్లో మనము మన ఓడేట సర్వీస్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ హ్యాస్ టు గో టు ద సర్వీస్. మళ్ళీ ఇక్కడ కూడా సెలెక్టెడ్ సర్వీస్ నాట్ ఇన్ ద క్రైటీరియా ఉంటుంది. లెట్స్ చెక్. సో కేస్లో లెట్ మీ పుట్ స్టార్ అంటే ప్రిఫిక్స్ ఉన్న అండ్ ఉన్న ఆటోమేటిక్లీ. లెట్స్ చెక్. Not match. Time sheet star అంటే ప్రిఫిక్స్ బ్యాక్ ఏమున్నా కూడా వైల్డ్ కార్డ్ సెర్చ్ అంటారు దీన్ని. సో వైల్డ్ కార్డ్ సెర్చ్ చేయొచ్చు. టైమ్ షీట్ అనే వర్డ్తో కూడా, లేదా టైమ్ షీట్ HCM చెక్. HCM ఉన్నాయి. ఓకే, ఇది ఆథరైజేషన్ అనే వీళ్ళు రిస్ట్రిక్ట్ చేసి ఉండాలి. బికాస్ HCM యాప్స్ అయితే ఉన్నాయి. HCM EM ప్లానింగ్ ఆర్ యూ ప్లానింగ్ ప్రొఫైల్ ఇవి ఉన్నాయి. ఇవి కూడా వెబ్ ఇంట్రో యాప్స్ ఉన్నాయి. సో వెబ్ ఇంట్రో యాప్స్ కాదు మనకు కావాల్సింది, UF యాప్స్ కావాలి. మీ చెక్. రీసెట్. మాన్యువల్గా నేను చెక్ చేస్తాను. సో డిఫాల్ట్ హాస్ట్కి వెళ్ళి SAPకి వెళ్ళి దెన్ BC
ఇందులో వేరే స్టాక్స్ ఉంటాయి. సో ఇందులో మన స్టాక్ మనం తీసుకుంటాం. ఇందులో బిఎస్పి మనం ఇవన్నీ కూడా బిజినెస్ సర్వర్ పేజెస్ అంటారు. యూఎఫ్ యాప్స్ అని కూడా బిజినెస్ సర్వర్ పేజెస్. ఇందులో ఎస్ఏపి ఇవి యాప్స్ యూఎఫ్ఐ స్టేటస్ సెర్చ్ చేస్తే రిక్వెస్ట్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా డైరెక్ట్గా మనకి సెర్చ్ చేయగానే వచ్చేస్తుంది. ఇన్ బియాండ్ వెళ్ళక యూఐ5 యూఐ2 యూఐ5 సెర్చ్ ఈ యాప్ ని వాళ్ళే లోడ్ చేయలేదన్నా దాన్ని? వాళ్ళు ఇప్పుడు ఆథరైజేషన్ తో రిస్ట్రిక్ట్ చేస్తారన్నాను కదా, సో వాళ్ళు రిస్ట్రిక్ట్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు నాకు రిలవెంట్ కానివి నాకు పర్మిషన్, సపోజ్ ఇన్ కేస్ ఈవెన్ ఈ డేటా ఇక్కడ అప్లికేషన్ లోడ్ చేసేటప్పుడు కూడా దే కెన్ కంట్రోల్. ఆథరైజేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పర్టికులర్ యాక్టివ్ చేసినట్టు కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో దే కెన్ యాడ్ దట్ లేయర్ ఆల్సో. సో బేసిస్ వాళ్ళ దగ్గర ఫుల్ దే విల్ హ్యావ్ ఫుల్ కంట్రోల్, ఎవరిని రిస్ట్రిక్ట్ చేయొచ్చు ఏం చేయొచ్చు అనేది. సో ఇన్ దిస్ కేస్ అంటే మనకి ఆ పర్టికులర్ యాప్స్ అని కూడా మిగతా యాప్స్ అనేవి ఉన్నాయి. సో హెచ్ఆర్ యాప్స్ ఇవన్నీ హెచ్ఆర్ యాప్సే, మేబీ స్పెసిఫిక్ లేటెస్ట్ వెర్షన్స్ కదా. ఇప్పుడు హెచ్ఆర్ పేరోల్ మేనేజ్ హెచ్ఆర్ లోకి వస్తాయి ఇవన్నీ. ఇక్కడ హెచ్ఎం యాప్స్ ఉన్నాయి, హెచ్ఎం యాప్స్ లేవని కాదు, బట్ ఈ పర్టికులర్ యాప్ మనం ఏదైతే చూస్తామో ఈ పర్టికులర్ యాప్ ఈ పర్టికులర్ వే మన దగ్గర వి డు నాట్ హ్యావ్ ద ఈ పర్టికులర్ ఆథరైజేషన్ కానీ వెర్షన్ కానీ ఉండకపోవచ్చు. సో దేర్ కుడ్ బి మెనీ థింగ్స్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆథరైజేషన్ లేదని కూడా చెప్పలేదు, ఎందుకంటే వీ హ్యావ్ టు కాంటాక్ట్ అన్నమాట, బేసిక్ కాంటాక్ట్. సార్ నేను ఈ పర్టికులర్ ఇంటెన్షన్ చూస్తున్నాను, బట్ నా దగ్గర సాఫ్ట్వేర్ కావాలండి, బట్ ఇది లేదు అని అంటే అగైన్ దే విల్ చెక్ ఫ్రమ్ దేర్ అండ్ ఎందుకు లేదు అని. ఓకే, అప్పుడు వాళ్ళు దే విల్ కమ్ బ్యాక్. సో స్పెసిఫిక్ వన్ పాసిబుల్ కేస్ కుడ్ బి రోల్ లేదు మనకి, సార్ మీరు రోల్ లేదు, సో అందుకే మీకు ఈ పర్టికులర్ యాక్సెస్ ఇవ్వలేదు మేము. సో మీరు రోల్ కావాలంటే మీ మేనేజర్ నుంచి ఎప్రూవ్ తెచ్చుకోండి, అప్పుడు మేము అసైన్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు కూడా ఏదైనా స్ట్రైట్ అవే బేస్డ్ ఆన్ అప్రూవల్ సైకిల్. సో ఏదైనా క్లయింట్ దగ్గర మనం ఆథరైజ్డ్, వాళ్ళు కూడా ఆథరైజ్డ్ ఏంటంటే కస్టమర్ ఈ పర్టికులర్ అప్రూవల్ తీసుకొచ్చి ఇస్తే దే విల్ డూ స్ట్రైట్ అవే, ఇంకే క్వశ్చన్ అడగరు. వాళ్ళు అడిగేది అంతా కూడా బిజినెస్ టర్మ్స్ లో ఆథరైజేషన్ ఇవ్వాలంటే అప్రూవల్, ఇదే సైకిల్. నీకు ఆథరైజేషన్ ఉంటే ఇచ్చేస్తారు, ఇంకా ఎవరిని అడగడం ఏమి ఉండదు. మెయిల్ అప్రూవల్స్ ఉంటాయి అనమాట. మెయిల్ అప్రూవల్ వచ్చిందా అది బ్లైండ్ గా చేసేస్తాడు. లేదా సర్వీస్ టూల్స్ లో టికెట్ రేజ్ చేస్తారు, ఆ టికెట్ కి పర్మిషన్ ఉంటే ఆటోమేటిక్ గా అసైన్ చేస్తారు. అన్ని కూడా సిస్టమ్ లో త్రూ సిస్టమ్ లోనే చేస్తారు. ఫైన్. ఎస్ఏపి బిసి ఎస్ఏపిలో సో ఇక్కడ యాక్చువల్ హెచ్ఎం అనేవి ఇది న్యూగా వీళ్ళు ఇచ్చినట్టున్నారు. ఇందులో సిస్టమ్లు అన్ని కూడా హెచ్ఆర్ అని ఉన్నాయి. ఓకే, హెచ్ఎం హెచ్ఆర్ రెండు ది కమాండ్ వన్. ఇది హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటారు, అది హెచ్ఆర్ మోడల్ అంటారు. రెండు ఒకటే, బట్ ఇట్ ఇస్ ఏ హ్యూజ్ బ్రాంచ్. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటే పేరోల్ ఇవన్నీ కూడా వస్తాయి, ఓన్లీ హెచ్ఆర్ అంటే టైం షీట్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో సబ్ బ్రాంచే హెచ్సిఎం మోడల్కి. ఇక్కడ బేసిక్ గా మన కేసులో హెచ్ఆర్ యాప్స్ అన్ని ఉన్నాయి, కానీ పే స్లిప్ లీవ్ రిక్వెస్ట్ ఉన్నది, టైం షీట్ క్యాట్స్ రిపోర్ట్స్. సరే, ఓకే, దేర్ ఇస్ వన్ మోర్ వే టు డూ దేనికి. సో ఐడబ్ల్యూఎఫ్ అండి మెయిన్ సర్వీస్ అని ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఓడెడ్ సర్వీస్ కూడా లిస్ట్ అయి ఉంటాయి. wfnd/main. సో ఇది టు మేనేజ్ ఆల్ ఓడేటా సర్వీసెస్. బేసిక్గా ఇక్కడ మనకి వీ కుడ్ నాట్ ఫైండ్ ఇట్. ఓకే, couldn't find it. ఓకే, ఆథరైజేషన్ లేదు. ఓకే, నెక్స్ట్ స్టెప్స్ అంటే నీడ్ టు కాంటాక్ట్ బేసిస్
బేసిక్గా. ఓకే. ఫైన్. ఇప్పుడు ఈ మేనేజ్ చేయడానికి ఈ సర్వీస్ అన్ని కూడా ఓల్డెడ్ సర్వీస్ అన్ని కూడా రిజిస్టర్ చేస్తే ఉండేది ఇక్కడ. సో ఇక్కడ మనం సెర్చ్ చేయొచ్చు మన సర్వీస్ని. ఈ కేసులో సర్వీస్ నేమ్ సేమ్ కాపీ చేశాను. ఐఎమ్ సర్చింగ్ ద సర్వీస్. సో ఇక్కడ సర్వీస్ లేదు. సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ కూడా ఇక్కడ లిస్ట్ సారీ. సో ఇక్కడ సర్వీస్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద సర్వీసెస్ అలా సర్వీసెస్. ఓకే. ఇది ఇక్కడ కాల్ ఇన్ బ్రౌజర్ అనగానే ఆ సర్వీస్ మనకి ఓపెన్ అవుతుంది. మనం ఈఎస్ఐ సిస్టమ్ సర్వీస్ ఎలాగైతే ఓపెన్ చేస్తామో ఇలాగా సర్వీస్ ఇక్కడ టెర్మినేట్ బట్ ఓడేటా సర్వీస్ ఇక్కడ ఓపెన్ అయ్యి రన్ అవుతుంది. సో మన ఈఎస్ఐ సిస్టమ్ ఓడేటా సర్వీస్ గేట్వే సర్వీస్ చూసాం కదా, అవన్నీ ఇక్కడ నుంచి రన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతాయి అనమాట డైరెక్ట్గా. సో మనం డైరెక్ట్గా క్రెడెన్షియల్స్ లాగిన్ అయినా ఇక్కడ నుంచి ఓపెన్ చేసినా ఓపెన్ అయ్యేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా రిజిస్టర్ చేసేటప్పుడు ఇలా యాడ్ సర్వీస్ అని ఇది ఫ్రంట్ ఎండ్ లో చేయాలి యాక్టివిటీ. బ్యాక్ ఎండ్ లో ప్రెసెంట్ ఇప్పుడు చెక్ చేస్తున్నాను. చెక్ ఫస్ట్ ఈ సర్వీస్ ఉందో లేదో. దేర్ ఇస్ నో ఆథరైజేషన్ ఫర్ సర్వీస్ ఆల్సో. I'll make this more simple. జస్ట్ రీక్యాప్ చేసి వర్కింగ్ ఇది నా దగ్గర ఇంకో అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ చూపిస్తాను. ఓకేనా? సో లెట్స్ సమ్మరైజ్. సో క్లయింట్ ఇన్ఫర్మేషన్, సో ప్రాసెస్ అయితే ఇంతే. సో సర్వీస్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఏంటంటే ఆ నోడ్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి యాక్టివేట్ చేయాలి. సో యాక్టివేట్ చేస్తే ఈ అప్లికేషన్ అని కూడా ఇన్స్టాల్ అయిపోయినట్టే. ఓకే. సో స్టెప్స్ అయితే ఇది. మనకి ఈ పర్టికులర్ అప్లికేషన్ కి మన దగ్గర ఆథరైజేషన్స్ అవి లేకపోవడం వల్ల వీఆర్ నాట్ ఏబుల్ ప్రొసీడ్. నేను వేరే అప్లికేషన్ తీసుకొని దానికి యాక్టివేషన్ చూపిస్తాను. ఓకేనా? ఈ పర్టికులర్ టైం షీట్ కి అయితే బేసిక్ స్టెప్స్ సార్ ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఒకటి, సిస్టమ్కి వెళ్ళి స్టాటస్కి వెళ్ళి ప్రొడక్ట్ వెర్షన్ ఇవన్నీ చెక్ చేస్తాం. తర్వాత కాంపోనెంట్స్ అవి ఫ్రంట్ ఎండ్ లో బ్యాక్ ఎండ్ లో చెక్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్ ఎస్ఎస్సిఎం నోడ్కి వెళ్ళి అప్లికేషన్ యాక్టివేట్ చేస్తాం. ఓడేటా సరికి అయితే ఐడిఎఫ్ఎల్ మెయింటెనెన్స్ సర్వీస్కి వచ్చి ఇలా యాడ్ సర్వీస్ అని చెప్పి ఇలా యాడ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా సిస్టంలో నోడ్లో డైరెక్ట్గా కనిపిస్తే యాక్టివేట్ చేయొచ్చు. సో వన్స్ యాక్టివేటెడ్ ఆర్ యాప్ ఇస్ రెడీ టు వ్యూ అండ్ యూజ్ ఇన్ ఎఫ్ఎల్పి. మన ఫియరీ లాంచ్ ప్యాడ్ ని ఎఫ్ఎల్పి అంటారు. ఓకే, ఫియరీ లాంచ్ ప్యాడ్. సో ఫియరీ లాంచ్ ప్యాడ్ లోకి డైరెక్ట్ గా మనకి అల్టిమేట్ గా ఫైనల్ ఎండ్ అవుట్పుట్ ఇలాగా అప్లికేషన్ వస్తుంది. ఓకే. సో ఈ కేసులో నేను ఏం చేస్తానంటే ఈ యొక్క అప్లికేషన్ ఉంది. సో ఇది ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమ్ అప్లికేషన్ బిల్డ్ చేసిన అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ హౌ డు వి రిఫర్ టు అండ్ యాక్సెస్ అండ్ యాక్టివేట్ అనేది చూపిస్తాను. సో టైం షీట్ మనకి ఫైండ్ అవుట్ లేదు కదా, సో ఐఎమ్ షోయింగ్ అన్ ఆల్టర్నేటివ్. ఓకే, సేమ్ స్టెప్స్ ఆల్టర్నేట్ యాప్. ఈ కేసులో ఇది కస్టమ్ యూఎఫ్ యాప్. ఓకే, సో దేనికైనా డిప్లాయ్ చేశాక ఫైనల్గా రావాల్సిన అదే నోడ్కి. సో లెట్ మీ, సో దీని కరస్పాండింగ్ సర్వీస్ నేమ్ కూడా ఒకటి ఉంది. లెట్ మీ ఓపెన్. సో So this is my okay. Right. సో ఇది ఒక సర్వీస్ ఉన్నది. ఓకే, currently I think it is down now. Okay, ఈ సర్వీస్ యాక్సెస్ అవ్వట్లేదు. లిస్ట్ ఫైన్. సో బేసిక్గా ఏంటంటే ఇది ఒక అప్లికేషన్ ఉంది. సో దీని బిఎస్పి అప్లికేషన్ నేమ్
ఇది ఒక స్టాండ్ అలోన్ కింద రన్ చేస్తే ఇలా రన్ అవుతుంది. ఓకే. సో ఇది యూజ్ చేసే ఇది జీ స్పెక్ లిస్ట్. దీని సర్వీస్ చెక్ చేయాలని కూడా ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక్కడ నెట్వర్క్ ట్యాబ్కి వెళ్ళిన తర్వాత ఐ విల్ జస్ట్ డూ డాలర్ మెటాడేటా. జస్ట్ రీలోడ్ దిస్ అప్లికేషన్. సో ఇదేంటంటే ఒక అప్లికేషన్ స్టాండ్ అలోన్ అప్లికేషన్. మనం ఇప్పుడు ఇందాక మనం రన్ చేసాం కదా, లాంచ్ ప్యాడ్ లో కాకుండా మన బిఎస్ లోంచి రన్ చేసినప్పుడు మనం ప్రివ్యూ చేయగానే స్టాండ్ అలోన్ అప్లికేషన్ రన్ అవుతుంది. సో ఇది కూడా అలా స్టాండ్ అలోన్ గా రన్ చేశాను. సో లాంచ్ ప్యాడ్ నుంచి కాకుండా ఒక డెడికేటెడ్ యూఆర్ఎల్ తో రన్ చేశాను. సో డెడికేటెడ్ యూఆర్ఎల్ తో రన్ చేసి దీనికి ఏ సర్వీస్ వాడారు అని చెక్ చేయడం కోసం నేను ఇన్స్పెక్ట్ చేసి నెట్వర్క్ ట్యాబ్కి వెళ్తున్నాను. సో నెట్వర్క్ ట్యాబ్కి వెళ్ళినప్పుడు దీన్ని రీలోడ్ చేసాం అనుకోండి, రీలోడ్ చేసినా ఎనీ యాక్టివిటీ ఓపెన్ చేసినా సర్వీస్ అనేది రీఓపెన్ అవుతుంది. సో ఈ కేసులో ఏంటంటే జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు సో ట్రిగ్గర్ వన్ యాక్షన్. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇట్ హ్యాస్ టు సర్వీస్ వస్తుంది. సో ఇక్కడ చూసారంటే సర్వీస్ కాల్ అయింది. సో బ్యాక్ ఎండ్కి కాల్ అవుతుంది. సో ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్కి అయ్యే కాల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇక్కడ మనం డేట్ చేంజ్ చేసాం కదా, సో డేట్ చేంజ్ చేసిన ఫ్రమ్ టు డేట్ అని చెప్పి ఇలా డేట్ అనే కాల్ అయింది. సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తే దిస్ విల్ షో అస్ ద సర్వీస్. సో ఏ బ్యాక్ ఎండ్ సర్వీస్ ఓడేటా సర్వీస్ ద్వారా హిట్ అయిందని. సో ఈ కేసులో అంటే ఇది మన సర్వీస్ నేమ్. సో ఇఫ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు మై ఎగ్జాంపుల్, సో ఆల్టర్నేట్ కస్టమ్ యాప్ మన ఇన్ కేసులో యూఎఫ్ఏ యాప్ నేమ్ ఓడేటా సర్వీస్ నేమ్. ఓకే, ఏంటి అని అంటే ఈ స్టాండర్డ్ గా మనం ఒక అప్లికేషన్ రన్ చేస్తే ఇలా వచ్చే దాన్నే బిఎస్పి అంటారు. సో బిజినెస్ బిఎస్పి నేమ్ అంటారు. సో ఈ బిఎస్పి నేమ్స్ అన్ని కూడా అంటే కస్టమ్ యాప్స్ కానీ కూడా జెడ్ తో కానీ వైతో కానీ స్టార్ట్ అయ్యేలాగే ఉండాలి. సో ఎస్ఏపి షిప్ చేసే యాప్స్ కస్టమ్ యాప్స్ కి డిస్టింగ్విష్ చేయాలంటే ఇది ఏది ఫియరీ యాప్ ఆ ఎస్ఐఎఫ్సిఎఫ్ నోడ్ లో ఏది కస్టమ్ యాప్ అంటే స్టార్టింగ్ విత్ జెడ్ ఆర్ వై ఉంటే అది కస్టమ్ యాప్. ఇన్ కేస్ హెచ్సిఎం హెచ్ఆర్ ఇలా నేమ్ ఉంటే ఇట్ ఈస్ ఎస్ఏపి ఫియరీ యాప్. ఎస్ఏపి షిప్ చేసిన యాప్ అయితే అలా స్టార్ట్ అవుతుంది. కంపల్సరీగా జెడ్ ఆర్ వైతో స్టార్ట్ అయ్యే ఉండాలి కస్టమ్ యాప్స్ అని కూడా, లేదంటే డిప్లాయ్మెంట్ కి అలో చేయరు. సో ఎస్ఏపి కాకుండా ఎవరు షిప్ చేసినా మనం ఏ కస్టమర్ కి వర్క్ చేసినా అవన్నీ కూడా జెడ్ ఆర్ వై తోటే స్టార్ట్ అవ్వాలి. క్లియరా? సో దీనికి ఈ పర్టికులర్ అప్లికేషన్ ఈ జీ స్పెక్ స్టాండ్ లో రన్ చేశాక నెట్వర్క్ ట్యాబ్ లో నుంచి చూసాక మనకి ఈ నోడ్ దగ్గర ఏదైతే ఉందో ఎస్ఆర్వి అని అంటాం, దీని సర్వీస్ నేమ్ అంటాం. సో ఇది మన ఓడేటా సర్వీస్ నేమ్. సో ఈ కేసులో మన సర్వీస్ నేమ్ వచ్చేసరికి ఇది మన సర్వీస్ నేమ్. సో ఈ అప్లికేషన్ కి ఇప్పుడు లాంచ్ ప్యాడ్ లో ఇలా రన్ అయింది కదా. సో ఇక్కడ లాంచ్ ప్యాడ్ లోకి ఎలా వచ్చింది? సో ఈ పర్టికులర్ లాంచ్ ప్యాడ్ లో రావడానికి ఇనిషియల్ గా ఒక కస్టమర్ యాప్ బిల్డ్ చేసిన ఇలా స్టాండ్ అలోన్ కింద రన్ చేసే వాళ్ళని ఇలా ఒక ఓడేటా సర్వీస్ ఉండేది, రైట్? సో ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి ఎలా డిప్లాయ్ అయింది అనేది మన సిస్టమ్ లో చూద్దాం. క్లియర్? సేమ్ టైమ్ షీట్ లాగా మనం ఇంకో యాప్ తీసుకున్నాం. సో దాని అప్లికేషన్ నేమ్ జీ స్పెక్ లిస్ట్. ఈ కేసులో దాని నేమ్ హెచ్సిఎం ట్రాన్స్ ఎలా అవుతుందో దీని నేమ్ ఇది, అండ్ దీని సర్వీస్ నేమ్ ఇది. ఇందాక దానికి నేమ్ హెచ్సిఎం ఓడేటా సర్వీస్ నేమ్ ఉంది కదా, అలా నేమ్. సో ఫియరీ యాప్ కి నేమ్స్ ఇలా ఉన్నాయి. ఈ కేసులో జీ స్పెక్ లిస్ట్ ఇది అంటున్నాను. సో ఇది సర్వీస్ నేమ్ ఇదే అని చెప్తున్నాను. అర్థమైందా? క్లియర్? సో దిస్ ఇస్ రన్నింగ్ అప్లికేషన్, రైట్? సో లెట్స్ చెక్ ఇన్ ద సిస్టమ్. సో హెచ్ఎఫ్డికి వచ్చామా? సో హెచ్ఎఫ్డికి వచ్చిన తర్వాత కాపీ దిస్ నేమ్. ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వీస్ నేమ్ ఫీల్డ్ లో మనం అప్లై అని కొడితే కెన్ రిమూవ్ దిస్. సో ఇక్కడ సెర్చ్ చేస్తే ఈ కేసులోనే మనకి సేమ్ యుఎఫ్ఐ ఎస్ఏపి బీసీ. సో ఇదే నోడ్ మీరు చూసారంటే ఈ నోడ్ చూసారంటే ఎస్ఏపి యుఎఫ్ఐ ఎస్ఏపి బీసీ యుఎఫ్ఐ ఎస్ఏపి. సో ఈ నోడ్ లోనే అన్ని ఫియర్ యాప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఓపెన్ చేసిన నోడ్ కూడా సేమ్ నోడ్. ఇక్కడ నోడ్ చూసారంటే ఎస్ఏపి బీసీ యుఎఫ్ఐ యుఎఫ్ఐ ఎస్ఏపి. ఈ పర్టికులర్ నోడ్ లోని జీ స్పెక్ లిస్ట్ అని ఉంది. సో ఇది సో ఈ అప్లికేషన్ ఇక్కడ మీరు చూసారంటే ఇది యాక్టివేట్ సర్వీస్. ఇది రీసెంట్ గా కస్టమర్ బిల్డ్ చేసిన అప్లికేషన్. సో ఇది రీసెంట్ 2020లోనే బిల్డ్ చేసింది. సో ఇది యాక్టివేట్ చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ యాక్టివేట్ ఉంది కంటే యాక్టివేట్ చేయాలంటే యాక్టివేట్, డియాక్టివేట్ అండ్ డియాక్టివేట్. సో ఇలా 2 ఆప్షన్స్ ద్వారా మనం యాక్టివేట్ చేయొచ్చు. యాక్టివేట్ చేశాక మనము టెస్ట్ సర్వీస్ అని చెప్పి చెక్ చేయొచ్చు. సో చెక్ చేస్తే అదేంటంటే ఆటోమేటిక్గా అప్లికేషన్ స్టాండర్డ్ అప్లికేషన్ రన్ అవ్వాలి. సో రన్ అయితే దెన్ ఇట్ ఇస్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటింగ్. సో ఇక్కడ ఏంటంటే మాకు సింగిల్ సైన్ అని ఉంటుంది. సో దీన్ని ఫర్దర్గా నేను లాగిన్ అయితే కానీ
ఇట్ వోంట్ డిస్ప్లే. ఇది నేను నిన్న సిట్రిక్స్ అని చెప్పాను కదా, సో ఈ యాప్స్ అని సిట్రిక్స్ లో ఓపెన్ చేయాలి. సో అప్పుడే దే విల్ అలౌ us to యూజ్ ఇట్. సో ఈ యూఆర్ఎల్ కాపీ చేసి నేను సిట్రిక్స్ లో ఓపెన్ చేస్తే దెన్ ఇట్ గివ్ మీ పర్మిషన్ టు రన్. సో బేసిక్ ఏంటంటే ఒక అప్లికేషన్ మనం ఇలా సర్చ్, బేసిక్ స్టెప్ సర్వీస్ నేమ్కి వచ్చి ఎస్ఎస్సిఎఫ్ నోడ్కి వచ్చి అప్లికేషన్ నేమ్ యాడ్ చేసి అప్లై అని కొడితే డైరెక్ట్గా అప్లికేషన్కి వెళ్తుంది. దాన్ని రైట్ క్లిక్ చేసి యాక్టివేట్ సర్వీస్ అని చెప్పి టెస్ట్ సర్వీస్ అని సెలెక్ట్ చేస్తే అప్లికేషన్ ఇట్ హ్యాస్ టు రన్ యాజ్ ఏ స్టాండర్డ్ అప్లికేషన్. సో ఇలా చేసామంటే ఇట్ విల్ బి వన్ స్టెప్ కంప్లీటెడ్ ఇన్ కాన్ఫిగరేషన్ స్టెప్. సో అప్లికేషన్ మనకు రెడీగా ఉంటుంది. రైట్. సిమిలర్గా ఇప్పుడు బ్యాక్ ఎండ్ సర్వీస్ కూడా యాక్టివేట్ చేయాలి కనుక బ్యాక్ ఎండ్ సర్వీస్ ఏం చేస్తామంటే, సో మన బ్యాక్ ఎండ్ సర్వీస్ ఇది కదా, సో ఈ కేసులో ఈ బ్యాక్ ఎండ్ సర్వీస్ మనం బ్యాక్ ఎండ్ సిస్టమ్కి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇది ఇక్కడ చూసామంటే సిస్టమ్, ఇది బ్యాక్ ఎండ్ సిస్టమ్ జీపీడి. క్లియర్. సో ఇక్కడ నేను ఇది తీసేసి కాపింగ్ గెట్ సర్వీసెస్, ఓకే. ఇందులోని 2 క్లయింట్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో ఇది 100 క్లయింట్. సో లెట్ మీ లాగ్ ఇన్ టు దట్ క్లయింట్. లెట్ మీ చెక్. ఇక్కడ ఇన్స్టలేస్ చేసి ఉంటాను, లేదు ఇన్స్టలేస్ చేయలేదు. ఓకే. సో చెప్తాను. దీంట్లోనే చిన్న క్యాచ్, అంటే క్యాచ్ కాదు, బట్ మాకు సిస్టమ్స్ మల్టిపుల్ సిస్టమ్స్ ఉంటాయి, బ్యాక్ ఎండ్ సిస్టమ్స్. సో ఇదే జీపీడి 100 200 అని 2 ఇన్స్టెన్సెస్ ఉంటాయి. సో నీకు నిన్న సర్వర్లో మల్టిపుల్ స్పేసెస్ అని అంటా కదా, సో 100 200 2 డిఫరెంట్ స్పేసెస్ అనమాట. సో అదే బ్యాక్ ఎండ్ సిస్టమ్కి మల్టిపుల్ బైఫర్కేషన్స్ కూడా చేస్తారు. Okay. సో ఇది సో ఇది సేమ్ అదే బ్యాక్ ఎండ్ సిస్టమ్ కి క్లయింట్ 200. సో నేను స్టార్టింగ్ లో చూసి ఈఎస్వై కన్నా అది 002 ఏమిస్తాను కదా, సో ఆ క్లయింట్ 001 002 అలా మల్టిపుల్ అదే సర్వర్లోని డేటాని మనం మల్టిపుల్ పార్టీషన్స్ చేయొచ్చు. మన హార్డ్ డిస్క్ డి డ్రైవ్ ఎఫ్ డ్రైవ్ అలా చేసినట్టు ఇదే సర్వర్లో 2 పార్టీషన్స్ ఉన్నాయి ఇప్పుడు 100 200 అని. సో 200 పార్టీషన్స్ లో ఈ కాన్ఫిగరేషన్స్ అని జనరల్ గా చేశారు. సో అందుకని చెప్పి సెకండ్ పార్టీషన్ లో సేమ్ సర్వీస్ మనం చెక్ చేస్తున్నాం. ఓకే. FFND go back. Sorry. ND slash okay.
సో ఈ కేసులో సర్వీస్ నేమ్స్ చూసామంటే ఇక్కడ సర్వీస్ నేమ్స్ ఉన్నాయి కదా. సో ఇవి ఈ పర్టికులర్ సర్వీస్ సర్వీస్. సో ఈ పర్టికులర్ సర్వీస్ జీపీఎల్ఎం స్పెషలిస్ట్ కదా. సో సిమిలర్గా ఈ జీ సర్వీస్ ఇక్కడ ఉన్నాయి. బట్ బేసిక్గా ఇక్కడ చూసామంటే ఇక్కడ సెర్చ్ చేస్తే ఇక్కడ సర్వీసెస్ లేవు. ఓకే, సో ఇక్కడ సర్వీస్ చెక్ చేసినప్పుడు సర్వీస్ లేదు. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేస్తాం. సో సెర్చ్ చేసిన తర్వాత వన్ సర్వీస్ లేదంటే ఫస్ట్ సర్వీస్ యాడ్ చేయాలి. సో సర్వీస్ ఎలా యాడ్ చేస్తామంటే యాడ్ సర్వీస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి, సో ఐడబ్ల్యూ ఎఫ్ఎండి మెయిన్ సర్వీస్, సో ఇదే ట్రాన్సాక్షన్. సో ఐడబ్ల్యూ ఎఫ్ఎండి మెయిన్ సర్వీస్కి వచ్చి, సో మనం ఇక్కడికి వచ్చి, సో ఫస్ట్ వీల్ సర్చ్ ఫర్ ద సర్వీస్. ఓకే, సర్వీస్ ఇన్ కేస్ ఆల్రెడీ లేకపోతే దెన్ వీల్ గో టు యాడ్ సర్వీస్. యాడ్ సర్వీస్కి వెళ్ళి ఇక్కడ వీ కెన్ డిఫైన్ input help. సర్వీసెస్ రైట్. సో ఇక్కడ చూసారంటే స్పెక్ లిస్ట్ సర్వీస్ ఎస్ఆర్వి, ఇక్కడ సర్వీస్ చూసారంటే సేమ్ సర్వీస్. సో ఇక్కడ ఏంటంటే మేబీ మన ఇక్కడ ఇచ్చే స్పేసెస్ ఎక్సెట్రా హైఫైన్ ఏ నేమ్ ఉన్నా ఇట్ మే నాట్ కమ్. సో జనరల్గా ఏం చేస్తానంటే నేను వైల్డ్ కార్డ్ సెర్చ్ అంటారు ఇది. సో స్టార్ ఇచ్చామంటే ఏంటంటే కంప్లీట్గా సెర్చ్ చేస్తుంది. సో ఇదేంటంటే ఈ సర్వీస్ ఇంకా యాడ్ చేసలేదు. సో జీపీఎల్ఎం పీసీఎన్ స్పెక్ లిస్ట్ అనేది మన స్టార్ అని సెర్చ్ చేస్తే స్టార్టింగ్ విత్ పీసీఎన్ అని, సో ఇలా సెర్చ్ చేశాను. సో మన సర్వీస్ ఇది. సో ఈ పర్టికులర్ సర్వీస్ని నేను యాడ్ సెలెక్టెడ్ సర్వీస్ అనగానే ఇట్ విల్ కమ్ టు అవర్ సర్వీసెస్. సో ఇది స్పెసిఫిక్గా ఆబ్జెక్ట్. సో ట్రాన్స్పోర్ట్ మూవ్మెంట్ కోసం మనం ఆబ్జెక్ట్ అయి సెలెక్ట్ చేస్తాం. ఈ కేసులో ఇది సెలెక్ట్ సో జస్ట్ లోకల్ ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. పర్సెంట్ సో మరి డేటా సక్సెస్ఫుల్ లోడెడ్. సో ఇది బ్యాక్ వచ్చి చెక్ చేస్తే, సో ఇక్కడ లిస్ట్లోని మనకి ఇప్పుడు సెర్చ్ చేస్తే మళ్ళీ ఇక స్పెక్ లిస్ట్ అనేది 4th ఎంట్రీ పడింది. సో స్పెసిఫిక్గా ఈ సెర్చ్ కోడ్ అనేది యాడ్ అయిపోయింది. సో బేసిక్ ఏంటంటే మన బ్యాక్ ఎండ్ సిస్టంలో ఈ పర్టికులర్ సర్వీస్ అనేది ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ నుంచే ఈ సర్వీస్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఐసీఎఫ్ నోడ్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసి యాక్టివేట్ అని డైరెక్ట్గా యాక్టివేట్ చేయొచ్చు మనం. క్లియర్. సో బేసిక్ ఏం చేస్తామంటే మనం ఈ పర్టికులర్ సర్వీస్ని ఫస్ట్ సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేస్తే ఇక్కడ సర్వీస్ లేదు. అప్పుడు ఏం చేస్తామంటే యాడ్ సర్వీస్ అని చెప్పి ఆ పర్టికులర్ సర్వీస్ని టెక్నికల్ సర్వీస్ని మన ఫీల్డ్లో సెర్చ్ చేసి ఇక్కడ గెట్ సర్వీసెస్ అనగానే మనకి సర్వీస్ లిస్ట్ అయింది. ఆ లిస్ట్ అయిన సర్వీస్ని మనం యాడ్ చేయగానే మనకి ఈ మెయిన్ లిస్ట్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ సర్వీస్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఐసీఎఫ్ నోడ్ దగ్గరికి వచ్చి యాక్టివేట్ అనగానే సర్వీస్ యాక్టివేట్ అవుతుంది. సో వన్స్ యాక్టివేట్ అయిందంటే ఇక్కడ కలర్ గ్రీన్ కింద చేంజ్ అవుతుంది. సో ఇది యాక్టివేట్ అయిన తర్వాత దాన్ని కన్ఫామ్గా మనకు వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే ఇక్కడ కాల్ బ్రౌజర్ అని సెలెక్ట్ చేసిన, గేట్వే క్లయింట్ అని సెలెక్ట్ చేసిన ఆ సర్వీస్ ఇలా మనకి ప్రాంప్ట్ చేసి మనం యాజ్ ఇప్పుడు ఈఎస్వై సిస్టంలో యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి అడుగుతున్నామా, సేమ్ అలా లాగిన్ అయితే మనకి సర్వీస్ ఆటోమేటిక్గా ఇలా లోడ్ అవుతుంది. సో ఇలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తే మనం అప్పుడు జనరేట్ అయిన సర్వీసే ఇది. క్లియర్. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ స్టెప్స్ మనం ఇప్పుడు చేసింది బ్యాక్ ఎండ్ లో చేసాం కదా. ఈ సర్వీస్ రిజిస్ట్రేషన్ అనేది మనము ఫ్రంట్ ఎండ్ లో చేయాలి. ఈ సెంట్రల్ హబ్ అప్రోచ్ లో మన ఓడేటా సర్వీస్ 2 ప్లేసెస్ లోనే ఉంటుంది. బట్ కానీ ఒక లేయర్ యాడ్ చేస్తాం చూడు. మన ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ చూసామంటే మన ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ప్రకారం మనం ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయాలి అని అంటే యాజ్ ఏ ప్రాక్టీస్ సో నేను ఫస్ట్ క్లాస్లో చెప్పింది ఆర్కిటెక్చర్ గుర్తుపెట్టుకోమనేది రీజన్. అందుకే ఎవ్రీ టైం మనం రివిజిట్ చేస్తాం, బట్ ఎవ్రీ టైం 100% సెక్యూర్ అప్లికేషన్స్ గా ఉన్నాయి అనేది ఎన్ష్యూర్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడు ఇక్కడ చూసారంటే మన గేట్వే ఎక్కడ ఉన్నది,
ఇది గేట్వే ఓటీటీ సర్వీసెస్ కనెక్ట్ సర్వీస్ అన్ని కూడా మనం ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో పెట్టాలి అనేది యాజ్ పర్ రిక్వైర్మెంట్. ఓకే, సెంట్రల్ హబ్ లోని ఫ్రంట్ ఎండ్ లో ఉండాలి. ఇది ఎస్ఏపి గేట్వే ఎనేబుల్మెంట్. ఎనేబుల్మెంట్ అంటే ఇప్పుడు మనం చెక్ చేసింది అసలు బ్యాక్ ఎండ్ లో సర్వీస్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసాం. సో సర్వీస్ ఉన్నది, కానీ ఈ సర్వీస్ ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ చిన్న లైన్ ఇచ్చా చూడండి, డాటెడ్ యారో. బేసిక్ ఏంటంటే ఈ సర్వీస్ ని మనం దీన్ని ఇక్కడ రిజిస్టర్ చేస్తాం. అంటే సర్వీస్ ని ఫస్ట్ లెవెల్ ఇక్కడ ఆథరైజ్ చేస్తారు. సో ఇక్కడ ఆథరైజేషన్ ఉంటేనే ఇక్కడ ఈ సిస్టమ్కి వచ్చి చెక్ చేసేటట్టు. మనం ఇక్కడ డైరెక్ట్ ఈ సిస్టమ్ లో రన్ చేస్తాం. ఇప్పుడు కాల్ బ్రౌజర్ అని అనగానే డైరెక్ట్ గా బ్యాక్ ఎండ్ సర్వర్ డీటెయిల్స్ తో రన్ అయింది, అంటే ఈ సర్వర్ లో రన్ అయింది. ఐ జస్ట్ నేను రీక్లారిఫై చేస్తాను. సో ఇప్పటివరకు మనం ఫ్రంట్ ఎండ్ యాప్ ఎస్ఎస్ఎఫ్ నోడ్ యాక్టివేట్ చేసింది. ఎక్కడ యాక్టివేట్ చేసాం? ఎఫ్ఎస్ లో యాక్టివేట్ చేసాం అప్లికేషన్, అవునా? అవునన్నా. సరే, ఓడేట సర్వీస్ ఎక్కడికి వచ్చాం? మనం బ్యాక్ ఎండ్ లో సర్వీస్ చెక్ చేస్తాం, యాక్టివ్ గా ఉన్నది. కానీ మేము ఏమంటాం అంటే సెంట్రల్ హబ్ అప్రోచ్ లో టు మేక్ ఇట్ మోర్ సెక్యూర్ మనం ఏం చేస్తామంటే గేట్వే సర్వీస్ ని దీన్ని కూడా ఇక్కడే వన్ లెవెల్ ఆఫ్ చెక్ యాడ్ చేయాలి. సో గేట్వే సర్వీస్ కూడా యూజర్ కి ఆథరైజేషన్ ఉందా లేదా అని చెక్ చేయాలంటే గేట్వే సర్వీస్ ని మనము కూడా ఎఫ్ఈఎస్ లోనే రిజిస్టర్ చేస్తే ఏమవుతుందంటే యూజర్ కి ఎఫ్ఈఎస్ లోనే యాక్సెస్ ఉండి బిఎస్ లో కూడా యాక్సెస్ ఉంటేనే ఈ డేటాని పుల్ చేస్తుంది. సో నౌ వీ యాక్సెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్ సిస్టమ్ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేస్తే వర్క్ అయింది. సో దీన్ని ఏం చేస్తానంటే యాజ్ అన్ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ యూజర్ కి ఎఫ్ఈఎస్ బిఎస్ రెండు యాక్సెస్ ఉంటేనే ఆ డేటా యాక్సెస్ చేసేటట్టు దీన్ని ఇక్కడ కూడా రిజిస్టర్ చేస్తాను. సో విల్ కీప్ ఎఫ్ఈఎస్ లోనే యాప్ దానికి కరస్పాండింగ్ ఓడేటా సర్వీస్ ని మనం కాన్ఫిగర్ చేయాలంటే ఎలా చేయాలి అనేది స్టెప్ ఇప్పుడు చూస్తాం, ఎడిషనల్ స్టెప్. క్లియర్? నేను కన్ఫ్యూషన్ ఉందా? సో ఇప్పుడు ఎఫ్ఈఎస్ కి వచ్చి సేమ్ స్టెప్స్ నేను రిపీట్ చేస్తాను. సో హెచ్ఎఫ్డికి వెళ్ళి మళ్ళీని సో అది చెక్ చేయడానికి మన దగ్గర ఆ సర్వీస్ ఉన్నదా లేదా అనేది బ్యాక్ ఎండ్కి వెళ్ళి చెక్ చేస్తాను. బట్ మన స్టెప్స్ అన్ని కూడా మనం ఫ్రంట్ ఎండ్లో చేస్తున్నాం. సో ఫ్రంట్ ఎండ్కి వచ్చిన తర్వాత ఇది చూసామంటే సిస్టమ్, ఇది హెచ్ఎఫ్డి. సో ఐఎమ్ కమింగ్ బ్యాక్. సో స్లాష్ అని నేను ఇక్కడ షార్ట్ కట్స్ కింద అదే టీకట్స్ ని యాడ్ చేశాను. బేసిక్గా ఐడబ్ల్యూఎఫ్ అండి మెయిన్ సర్వీస్ యూస్ చేస్తే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనం చెక్ చేయాల్సిన సేమ్ మళ్ళీ సెర్చ్ చేస్తాం. సో సెర్చ్ చేసి ఆ పర్టికులర్ ఏదైతే ఉందో ఓడేటా సర్వీస్ నేమ్ తోటి చెక్ చేస్తాం. సో ఈ కేసులో చూస్తే ఆల్రెడీ యాక్టివేట్ చేసి రిజిస్టర్ అయ్యి ఉంది కనుక ఇట్ ఈస్ అపియరింగ్ ఇన్ దిస్ పర్టికులర్ బకెట్. ఇక్కడ చూసారంటే స్పెక్లిస్ట్ సర్వీస్ అనేది ఆల్రెడీ యాడ్ అయింది. సో ఇక్కడ నోడ్ చూసేసరికి ఆల్రెడీ యాక్టివ్ అని చూపిస్తుంది. సో రైట్, సో దీన్ని యాక్చువల్గా మనం ఫస్ట్ టైం యాడ్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే యాడ్ సర్వీస్ అని చెప్పి సేమ్ స్టెప్ ఇక్కడ సర్వీస్ ఇచ్చేసరికి ఇలా గెట్ సర్వీస్ అంటే ఈ కేసులోని సర్వీస్ రాదు. ఇందాక సర్వీస్ వచ్చింది, ఇక్కడ రాదు. ఎందుకు రాదు అని అంటే ఇప్పుడు మనం వీఆర్ కనెక్టింగ్ టు ద బ్యాక్ ఎండ్ సిస్టమ్. ఎలా కనెక్ట్ అవుతుంటే యూజింగ్ సిస్టమ్ అలియాస్. సో సిస్టమ్ అలియాస్ ఏం చేస్తుంటే బిఈఎస్. సో ఈ సర్వీస్ ని బ్రింగ్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ జీపీడీ క్లయింట్ 200 నుంచి మనం వీఆర్ యూజింగ్ ఆర్ఎఫ్సి అనేది. సో రిమోట్ ఫంక్షన్ కాల్ అంటారు దీన్ని. సో యూజింగ్ ఈ ఎస్ఏపి బాక్స్ ని ఇంకో ఎస్ఏపి బాక్స్ కి లింక్ చేస్తాం. సో లింకింగ్ కి వీఆర్ యూజింగ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ సిస్టమ్ అలియాస్. సో సిస్టమ్ అలియాస్ ఏం చేస్తాం అంటే మన ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ నుంచి లింక్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏదైతే లింక్ చూపించానో డయాగ్రామ్ లో ఈ లింక్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో మన సర్వీస్ బ్యాక్ ఎండ్ లో ఉంది, కానీ దాన్ని ఎఫ్ఈఎస్ నుంచి కాల్ చేయాలి. సో ఎఫ్ఈఎస్ నుంచి దీనికి కాల్ చేసి సక్సెస్ఫుల్ గా డేటాని ఇక్కడికి లోడ్ చేయాలి. సో ఇలా లోడ్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్. ఆ కనెక్షన్ యూజింగ్ సిస్టమ్ అలియాస్ విల్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. సో ఈ కేసులో ఏం చేస్తానంటే దిస్ ఇస్ నా సిస్టమ్ అలియాస్ అంటే నా బ్యాక్ ఎండ్ సిస్టమ్ వచ్చేసరికి ఇట్స్ ఆల్సో యాస్ ఫర్ సిస్టమ్. అది జీపీడీ క్లయింట్ 200. సో దీనికి లాగిన్ అయ్యాను కదా నేను. సో మనం చూసామంటే సర్వీస్ అది కూడా ఉన్నది ఇక్కడ. సో ఇది సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను గెట్ సర్వీస్ అనగానే ఇట్ హ్యాస్ టు బ్రింగ్ ద సర్వీస్. సో ఇక్కడ ఏమంటుందంటే బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఆల్రెడీ ఈ పర్టికులర్ సర్వీస్ రిజిస్టర్ అయిపోయిందని చెప్పి చూపిస్తుంది. సో ఇన్ కేస్ ఆల్రెడీ రిజిస్టర్ కాకపోతే ఆ సర్వీస్ ప్రాంప్ట్ అవుతుంది, మనం యాడ్ అనగానే లిస్ట్ వస్తుంది. బేసిక్గా ఇలా సెలెక్ట్ చేసి సర్చ్ చేశాక యాడ్ కొట్టాక ఇలా మనకి మెయిన్ లిస్ట్ లోకి ఆల్రెడీ సర్వీస్ యాడ్ అవుతుంది. ఈ కేసులో చూసారంటే ఆల్రెడీ సర్వీస్ యాడ్ అయిపోయింది. ఈ పర్టికులర్ సర్వీస్ అలా యాడ్ చేస్తే వచ్చిన సర్వీసే ఈ సర్వీస్. చూసారా,
ఈ సర్వీస్. సో దీన్ని ఇప్పుడు కాల్ బ్రౌజర్ అనగానే ఇన్ కేస్ మనకు ఆథరైజేషన్ ఉంటే ఎఫ్ఈఎస్ లో బిఎస్ లో అప్పుడు డైరెక్ట్ గా ఇదే డేటా ఎఫ్ఈఎస్ నుంచి కూడా యాక్సెస్ అవుతున్నాడు. ఇది హెచ్ఎఫ్డి నోటీస్ చేశారండి. ఇందాక చేసిన మనం బ్యాక్ ఎండ్ సర్వర్ నుంచి కాల్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ యాక్టివేట్ చేశాక ఇక్కడ కూడా మళ్ళీ యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ చేసి కాల్ బ్రౌజర్ అని చెప్పి యాక్టివేట్ చేసి రన్ చేస్తే రన్ అవ్వాలి. ఇంకో విధంగా ఎలా రన్ చేస్తుంటే ఇన్బిల్ట్ గా కూడా టూల్ ఉంది. బ్రౌజర్కి వెళ్ళకుండా గేట్వే క్లయింట్ అని అంటారు. సో ఈ గేట్వే క్లయింట్ దగ్గర కూడా మనము ఈ పర్టికులర్ సర్వీస్ ని రన్ చేయొచ్చు. ఓకే, సో ఈ కేసులోని గేట్వే క్లయింట్ లోని ఈ యూఆర్ఎల్ కంప్లీట్ గా ఐ కెన్ యూస్ దిస్ పర్టికులర్ యూఆర్ఎల్. ఇక్కడ నోడ్ ఇస్తే సరిపోతుంది, సర్వర్ పోర్ట్ ఇవ్వకలేదు. సో సేమ్ సర్వర్. సో ఇక్కడ జస్ట్ గెట్ కాల్ ఎగ్జిక్యూట్ అని అంటే సో అప్లికేషన్ యాక్సెస్ అవుతుంది. సో కాల్ బ్రౌజర్ అంటే నాకు ఆథరైజేషన్ ఇవన్నీ ఉండాలి కనుక సో ఇంటర్నల్ గా ఎస్ఏపి టూల్లోని కాల్ సక్సెస్ అని చెప్పి ఓడేటా సర్వీస్. సో ఇది ఆ ఓడేటా సర్వీస్ డేటా అంతా కూడా ఇస్తుంది. సో దీని గేట్వే క్లయింట్ ని ఇది మనం యూజ్ చేసి ఇక్కడే టెస్ట్ చేస్తాం అనమాట. గెట్ కాల్స్ పోస్ట్ కాల్స్ అన్ని వర్క్ అవుతున్నాయి లేదా అనేది చెక్ చేస్తాం. బేసిక్గా ఈ కేసులో ఏంటంటే సక్సెస్ఫుల్ గా మనము ఈ కాల్ ని ఎఫ్ఈఎస్ నుంచి ఎఫ్ఈఎస్ లో ఇనిషియేట్ చేసి ఒక రిమోట్ సిస్టమ్ ని సిస్టమ్ అలియాస్ ద్వారా కనెక్ట్ అయ్యి వీఆర్ ఏబుల్ టు పుల్ ద డేటా అండ్ డిస్ప్లే ద డేటా. క్లియర్? సో సక్సెస్ఫుల్ గా మనం అప్లికేషన్ యాక్సెస్ చేస్తాం, ఇది యాక్సెస్ చేస్తాం. అండ్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు లాంచ్ ప్యాడ్ లో వన్స్ యాక్టివేట్ చేశాక ఇలా డైరెక్ట్ గా విల్ యాక్సెస్. సో ఫైనల్ గా రెండు యాక్టివేట్ చేశాక అప్లికేషన్ ఇలా లాంచ్ ప్యాడ్ లో మనం వచ్చి యాక్సెస్ చేస్తే లాంచ్ ప్యాడ్ లో అండి యాక్సెస్ ఇలా విత్ డేటా లోడ్ అవుతుంది డేటా. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో జరిగే వర్క్ ఏం జరుగుతుందంటే ఇలా ఈ విధంగా యాక్టివేషన్స్ అనేవి చేస్తే అప్పుడు ఈ వర్క్ అనేది ఇలా అప్లికేషన్స్ అనేవి యాక్టివేట్ అవుతున్నాయి. క్లియరా? ఓకే, సో బేసిక్ ఇక్కడ మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏంటంటే ఈరోజు సో యాక్టివేషన్ ప్రాసెస్ చూసాం. తర్వాత టు మేక్ ఇట్ మోర్ సెక్యూర్ వి రిజిస్టర్ OData services in FES, okay, using system alias. We will connect to remote system. So remote function call ante remote system ante same system కాకుండా వేరే సిస్టమ్ మనం కాల్ చేస్తే దాన్ని రిమోట్ సిస్టమ్ ఉంటుంది. సో రిమోట్ ఫంక్షన్ కాల్ అని అంటారు, RFC. యూజింగ్ టు రిమోట్ ఫంక్షన్ కాల్ ద్వారా విల్ కనెక్ట్ టు అవర్ BES. సో బేసిక్గా ఏం చేసామంటే వీ మేడ్ అవర్ అప్లికేషన్స్ మోర్ సెక్యూర్. సో ఆథరైజేషన్ ని పర్ఫెక్ట్ గా సెంట్రల్ హబ్ అప్రోచ్ ఇంప్లిమెంట్ చేయాలంటే సెంట్రల్ హబ్ లో డిప్లాయ్మెంట్ కాన్ఫిగరేషన్ సో ఇంకా డిప్లాయ్మెంట్ చూడలేదు, ఇది ఓన్లీ కాన్ఫిగరేషన్. సో ఎగ్జిస్టింగ్ యాప్స్ ఏవైనా ఉన్నవి కాన్ఫిగర్ చేయాలి అని అంటే దిస్ ఇస్ ద అప్రోచ్. సో వీ లర్న్ హౌ టు కాన్ఫిగర్ apps, custom apps, central hub. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికిందా ఈరోజు? హౌ టు కాన్ఫిగర్ apps and custom apps in central hub approach. సో సెంట్రల్ హబ్ అప్రోచ్ లో చేయాలంటే ఇలా ఇదే ప్రిన్సిపల్. నువ్వు ఎంబెడెడ్ హబ్ అంటే ఉంది, రెండు సిస్టమ్ లో ప్రతిసారి వెళ్ళి చేయకుండా ఒకే సిస్టమ్ లో అన్ని చేసాం అనుకో, అదే ఎంబెడెడ్ హబ్. అంతేనా? ఇఫ్ వి డూ ఆల్ యాక్టివిటీస్ in same system, embedded hub. ఎంబెడెడ్ అంటే ఒకే సిస్టమ్ లో అన్ని ఉన్నాయని, యాడ్ ఆన్స్, సాఫ్ట్వేర్స్, ప్లగ్ఇన్స్, ఓడేటా సర్వీస్, యాప్స్ అన్ని ఒకే సిస్టమ్ లో ఉంటే ఎంబెడెడ్, అన్ని కూడా ఇంటిగ్రేటెడ్ ఎంబెడెడ్ అన్నట్టు. సెంట్రల్ హబ్ అంటే డెడికేటెడ్ గా ఫియరీకి సెంట్రల్ గా యాప్స్, ఓడేటా సర్వీస్ అంతా సెక్యూర్ గా చేస్తున్నాం. ఇప్పుడు ఈ యాక్టివిటీ వల్ల ఏమైంది అనుకుంటున్నాం, మన డేటా అంతా కూడా బిఎస్ లో ఉంది. బిఎస్ఎస్ ని మనం అసలు టచ్ చేస్తున్నామా? టచ్ చేయట్లేదు. ఇందులో ఉన్న డేటా అంతా కూడా అన్ని ఇప్పుడు దీనికి యాక్సెస్ ఇచ్చాం అనుకో, మిగతా సర్వీసులు అన్ని కూడా యాక్సెస్ చేయగలరు. కానీ ఏం చేస్తాము, మనం ఒక లేయర్ యాడ్ చేసి రిజిస్టర్ చేసాం. ఎక్కడ? గేట్వేలో రిజిస్టర్ చేసాం. సో దీన్నే గేట్వే అని అంటారు. సో FES లో గేట్వేలో రిజిస్టర్ చేసాం. రిజిస్టర్ చేసి ఏం చేసామంటే ఈ పర్టికులర్ సర్వీస్ కి, అంటే ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నా ఈ అప్లికేషన్ లో మనము ఈ ఒక పర్టికులర్ టేబుల్ డేటాని రీడ్ చేయడానికి ఒక ఓడేటా సర్వీస్ కింద క్రియేట్ చేస్తాం. అంటే ఈ ఓడేటా సర్వీస్ ద్వారా మహా అయితే నువ్వు గట్టిగా అయితే ఒక 10 ఫీల్డ్స్ యాక్సెస్ చేయగలవమ్మా. సో BSS కంప్లీట్ కి 10 ఫీల్డ్స్ యాక్సెస్ చేయాలి. ఆ 10 ఫీల్డ్స్ ఎక్కడ ఉన్నాయంటే డైరెక్ట్ గా ఇక్కడ రిజిస్టర్ చేసేసరికి ఇక్కడ యాక్సెస్ అవుతున్నాయి. సో బేసిక్ గా వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ గివింగ్ ఓన్లీ యాక్సెస్ టు ఓన్లీ దిస్ 10 ఫీల్డ్స్.
FES లో, అండ్ వీఆర్ గివింగ్ యాక్సెస్ టు దిస్ పర్టికులర్ యాప్. సో ఏ యాప్ ఈ కేసులో జీ స్పెక్ అనేది యాప్ అండ్ సర్వీస్ అనేది. సో యూజింగ్ దిస్ సర్వీస్, సో స్పెక్ లిస్ట్ అనే లిస్ట్ అనే ఓడేటా సర్వీస్ ద్వారా 10 fields కి ఎక్స్పోజ్ చేస్తున్నాం డేటాని, అండ్ ఓన్లీ ఒక అప్లికేషన్ ని ఎక్స్పోజ్ చేస్తాం. సో వీఆర్ లిమిటింగ్ ద హోల్ పాసిబిలిటీ. FES లో అన్ని యాప్స్ కూడా ఎక్స్పోజ్ చేయట్లేదు, సర్వీస్ డేటా టేబుల్ డేటా కూడా అంతా కూడా ఎక్స్పోజ్ చేయట్లేదు, ఓన్లీ లిమిటెడ్ డేటాని లిమిటెడ్ యాప్స్ ని ఎండ్ యూజర్ కి ఎక్స్పోజ్ చేస్తున్నాం. సో యూఆర్ సెక్యూరింగ్ ద టోటల్ ఎకో సిస్టమ్. అంతేనా? రైట్. సో ఇది ఓవరాల్ ఈరోజు మనం ఫైనల్ గా నేర్చుకుంది ఏంటంటే హౌ టు సెక్యూర్ గా మనం సెక్యూర్ చేయాలంటే దిస్ స్టెప్స్. దీస్ ఆర్ బేసిక్ స్టెప్స్, బట్ జార్గాన్స్ ఎక్కువ ఉంటాయి, బట్ ఫాలో అవ్వాల్సింది కేస్ టు కేస్ బట్టి మనం వీ హ్యావ్ టు టేక్ ఎ కాల్. సో అందుకే ఇది ఆర్కిటెక్చర్ లో మనం మాట్లాడుకున్నవన్నీ ఇక్కడ. ఇప్పుడు ఫియరీ యాప్ ఎలా యాక్టివేట్ చేయాలో చూసాము, ఇది ఇంకా ఈ పార్ట్ చెప్పలేదు. సో ఓడేటా సర్వీస్ ఎలా యాక్టివేట్ చేయాలో చూసాము, అండ్ బ్యాక్ ఎండ్ లో గేట్వే ఎలా యాక్టివేట్ చేయాలో కూడా చూసాం. సో ఆర్కిటెక్చర్ లో ఈ బేసిక్